నమస్కారం గురుగారు. నమస్తే. బాగున్నారా? అద్భుతం. గురుగారు, గరుడ మీడియాలో మీది ఇది రెండో ఇంటర్వ్యూ. అది కూడా మిమ్మల్ని రెండోసారి ఇంటర్వ్యూ నేనే చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. గురుగారు, ఈ మానవ జన్మ యొక్క అంతరార్థం ఏమంటారు? అసలు ఈ మానవ జన్మే ఎందుకు మనకి? ఓకే. సో మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మొదటిగా ప్రేక్షకులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈసారి మీ ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో ఈ భారతావనిలో జన్మించినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారతావనిలో జన్మించడమే కాక ఈసారి సనాతన సాంప్రదాయాన్ని విశ్వసించటం, సనాతన సాంప్రదాయం ఆశించినట్లుగా జీవితాన్ని ఆచరించాలన్న మీ శుభ సంకల్పానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ సాంప్రదాయంలోనే శ్రీ మహావిష్ణువు ఉద్బోధించినట్లుగా, శ్రీరాముడు ప్రబోధించినట్లుగా, శ్రీకృష్ణుడు సూచించినట్లుగా మన ఆలోచన సంవిధానం మలుచుకోవటం సాధ్యమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి, భారతావనిలో జన్మించిన ప్రతి ఒక్కరికి, సనాతన సాంప్రదాయాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ ప్రశ్నకి సమాధానం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆత్మ చైతన్యాలమైన మనం అసలు భూతలానికి ఎందుకు రావాలి అన్నదేనా మీ ప్రశ్న? అంతే అండి. అసలు భూతలానికి రాకుండా ఉండొచ్చుగా, రావటం, ఈ కష్టాలు పడటం, ఇవన్నీ ఎందుకనేది మీ ఉద్దేశం, అంతేనా? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మానవ జన్మే ఎందుకు? అదే మానవ జన్మ ఎందుకు? అవును, ఆత్మ చైతన్యాలమైన మనం మానవుడిగా రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. రాకుండా ఉండే అవకాశం ఉన్నప్పుడు ఆత్మ చైతన్యాలమైన మనం ఎందుకు మానవులుగా రూపాంతరం చెందుతున్నాం, ఎందుకు భూతలానికి దిగి వస్తున్నాం? దానికి కారణం 3-4 కారణాలు ఉన్నాయి దానికి. మొదటిగా ఈశావాస్యోపనిషత్ 9, 10, 11 శ్లోకాల్లో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉన్నది. ఓకే. మహర్షి ఏమంటారంటే, విద్య 2 రకాలుగా ఉంటుందంట. ఒకటి విద్య యొక్క విద్య, రెండవది అవిద్య యొక్క విద్య. అవిద్య యొక్క విద్య చెప్తా. విద్య యొక్క విద్య, అవిద్య యొక్క విద్య. జ్ఞానం 2 రకాలుగా ఉందంట. సుజ్ఞానం యొక్క జ్ఞానం, అజ్ఞానం యొక్క జ్ఞానం. ఓకే. అదేంటో చెప్తా వినండి. విద్య యొక్క విద్య, అవిద్య యొక్క విద్య, ఈ 2 సుసంపన్నం చేసుకున్నప్పుడే ఆత్మ చైతన్యం పూర్ణాత్మ స్థితికి ఉద్ధరించుకోగలుగుతుంది అని మహర్షి చెప్పారు ఈశావాస్య ఉపనిషత్తులో. మీరు అడిగినట్లుగా విద్య యొక్క విద్య అంటే పర్వాలేదండి, అవిద్య యొక్క విద్య ఏంటి? అసలు విద్య యొక్క విద్య అంటే దైవం తాను దైవమే అన్న స్పృహలో ఉండి తన ఆధ్యాత్మిక మహాప్రస్థానాన్ని కొనసాగిస్తే వచ్చే ప్రజ్ఞని విద్య యొక్క విద్య, లేదా ఆత్మ చైతన్యం, తానే ఆత్మ చైతన్యాన్ని అన్న స్పృహలో ఉంటూ ఆ మహాప్రస్థానంలో కొనసాగి సమపార్జించుకున్న ప్రజ్ఞని విద్య అంటారు. ఓకే. అది మన మహాప్రస్థానంలో సహస్రార చైతన్య స్థితి నుండి అనాహత చైతన్య స్థితి దాకా విద్య యొక్క విద్య మనం సుసంపన్నం చేసుకుంటాం. కానీ తర్వాత అవిద్య యొక్క విద్య అంటే దైవం తాను దైవమే అన్న స్పృహని త్యజిస్తే, ఆత్మ చైతన్యం ఒకవేళ తానే ఆత్మ చైతన్యాన్ని అన్న స్పృహని విస్మరిస్తే, అప్పుడు జీవిస్తే ఆ మహాప్రస్థానంలో మనం పొందిన ప్రజ్ఞని అవిద్య అంటారు. సో విద్య యొక్క విద్య, అవిద్య యొక్క విద్య, ఈ 2 సుసంపన్నం చేసుకున్నప్పుడే మనం పూర్ణాత్మ చైతన్య స్థితికి ఉద్ధరించుకోవటం సాధ్యమవుతుంది. అంటే ఈ నిర్దిష్టమైన స్థితిలో ఆత్మ చైతన్యాలు తాము ఆత్మ చైతన్యం మన స్పృహని త్యజిస్తాయి. అప్పుడు మనకు కొన్ని అనుభవాలు వస్తాయి. అదే అవిద్య యొక్క విద్య. ఇది ఒక కారణం. రెండోది ఏంటంటే, ప్రేక్షకులందరికీ ఈ విషయం తెలిసినా తెలియకపోయినా మనమే ఆత్మ చైతన్యాలం. ఈ విశాలమైన విశ్వాన్ని విరచించింది కూడా మనమే. ఈ విశాలమైన విశ్వాన్ని సృష్టించింది కూడా మనమే. మనం సృష్టించిన దాన్ని మనం అనుభవించడానికి వచ్చాం. మనం వండిన ఒక స్త్రీమూర్తి వంట వండుతారు, ఆవిడ వండిన దాన్ని ఆవిడే ఆస్వాదించాలని, ఆవిడే భుజించాలని వచ్చాం. అందుకే భగవద్గీతలో జీవాత్మ అంటే భోక్త రూపం అంటాడు. భోక్త అంటే బెనిఫిషరీ. మనం సృష్టించిన దాన్ని మనమే అనుభవించడానికి దిగొచ్చాం. ఓకే. సో ఒక స్త్రీ తను వండింది తాను భుజిస్తాం. ఇంత అద్భుతమైన పదార్థ రూప జగత్తుని మనం సృష్టించాం కాబట్టి ఆ మహత్తుని మనం అనుభవించాలన్న శుభ సంకల్పంతో వచ్చాం. 2, 3 ఒక పుష్పానికి సుగంధం ఎంత సహజత్వమో దైవానికి సృష్టించడం కూడా అంతే సహజత్వం.
కాబట్టి మన భావుకతను అభివ్యక్తీకరించడానికి మనం ఇక్కడికి వచ్చాం. మన భావుకత అంటే అద్వైతం. ఆ అద్వైతాన్ని అభివ్యక్తీకరించడానికి మనం ఇక్కడికి దిగి అంటే ఇప్పుడు ఈ సృష్టిని సృష్టించింది మనమే అంటారా? స్వయంగా ఎలా? ఆత్మ చైతన్యాలం కదా మనం. ఒక పుష్పానికి సుగంధం ఎంత సహజత్వమో ఆత్మ చైతన్యానికి సృష్టించడం అంత సహజత్వం. ఇది ఇట్ ఈస్ నాట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై సమ్వన్ ఎల్స్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ క్రియేషన్ క్రియేటెడ్ బై ద బ్యూటిఫుల్ స్పిరిట్స్. ఇది నేను చెప్పలా. భగవద్గీత 13వ అధ్యాయం 22వ శ్లోకంలో ఆచార్యులైన శ్రీకృష్ణుడు మనం ఈ శరీరం కాదని ఆత్మ చైతన్యాలం అని చెప్పారు. ఆత్మ చైతన్యాలమే అయిన మనం మహేశ్వరులం అని చెప్పారు. మహేశ్వరుడు అంటే బ్రహ్మాదులకి స్వామి అగుట వలన మహేశ్వరుడు అన్నాడు. బ్రహ్మ అంటే సృష్టించడం, బ్రహ్మ అంటే సృష్టించడం. సో సృష్టించడం మన సహజత్వం కాబట్టి మనం మహేశ్వరులం అని నేను చెప్పలా. స్వయంగా ఆచార్యులైన శ్రీకృష్ణుడే ఉపదేశించారు. 13వ అధ్యాయం 22వ శ్లోకం. సో మీరు అడిగిన ప్రశ్నకి మంచి ప్రశ్న అడిగారు. 3 సమాధానాలు. మొట్టమొదటిది, అవిద్య యొక్క విద్యను సుసంపన్నం చేసుకుని పూర్ణాత్మ చైతన్య స్థితికి ఉద్ధరించుకోవడానికి ఆత్మ చైతన్యాలు దేహదారులై భూతులానికి విచ్చేస్తున్నాయి. రెండోది, తమ దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి అది రెండోది. మూడోది, తాను సృష్టించిన దాన్ని తాను స్వయంగా అనుభవించడానికి వచ్చాయి. ఇక్కడికి రాకపోయి ఉంటే నాన్న, ఒకవేళ ఆత్మ చైతన్యాలుగానే మనం ఉండిపోతే అది ఆ భర్తీ, ఆ లోటు ఎప్పటికీ భర్తీ కాదు. అది అన్నీ తెలుసుకోవాలన్న ఉద్దేశంలో అంతే కదా మనం తెలియకుండా ఇక్కడికి దిగాం. అది కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందని మనకు ముందే తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన స్పృహను మనం కోల్పోతామని, నేను మర్చిపోతామని తెలిసే ఆ ప్రజ్ఞని పొందడం కోసం వచ్చాం. ఇవాళ మీలాంటి యూత్కి చెప్పాలంటే కిక్కు కోసం వచ్చాం. వీ నో ప్రెటీ వెల్ దట్ హౌ డిఫికల్ట్ ఇట్ విల్ బి. వీ వాంట్ టు అడ్వెంచర్ ఇట్. వై నాట్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి గురువుగారు మనమందరం ఈశ్వరులు లాంటి వాళ్ళం అన్నారు. ఇదంతా కూడా భగవద్గీతలో ఉంది, ఈశాన్యోపనిషత్తులో కూడా ఉంది అని అంటున్నారు కదా. భగవద్గీతని చెప్పిన శ్రీకృష్ణుల వారు అంత చెప్పినా కానీ శ్రీకృష్ణ నామం అనేది ఒక్క నామమే చాలా బోధిస్తుంది అని అంటారు కదా. అసలు మనకి శ్రీకృష్ణ నామం అనేది ఏం తెలియజేస్తుంది? అంటే నేను ఇందాక చెప్పింది, మనందరం ఈశ్వరుడు లాంటి వాళ్ళమే కాదు, మనందరం ఈశ్వరులమే. ఓకే, మనందరం దేవదేవుళ్ళమే. ఓకే. ఈ విశ్వంలో అత్యంత నికృష్టమైన వాడి దగ్గర నుంచి అత్యంత పండితోత్తముడు కూడా దేవదేవుళ్ళే. ఇదంతా భగవద్గీతలోనే చెప్పారు. ఇది ఈశావాస్య ఉపనిషత్తులో సైతం చెప్పారు. అంటూ మీరేమో అడుగుతున్నారంటే, మరి మనందరం దేవదేవుళ్ళవే అని శ్రీకృష్ణుడే చెప్పాడని చెప్తున్నారు కదా. మరి శ్రీకృష్ణుడి నామం ఎంతో ఉత్కృష్టమైనదని చెప్తున్నారు కదా. మరి శ్రీకృష్ణుడి నామం ఎలా ఉత్కృష్టం, ఏం బోధిస్తుంది? ఒక గురువు శ్రీకృష్ణుడు. మానవుణ్ణి మాధవుడిగా మలచగలిగే ఒక గురువరేణ్యుడు శ్రీకృష్ణుడు. ఒక్క క్షణం కాలంలో మనిషిని మాధవుడిగా చేయగలిగే ఒక మాంత్రికుడు, ఒక మహోన్నతమైన విద్య శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఒక స్వరూపం కాదు, ఒక స్వభావం కాదు, ఒక విద్య, ఒక సుజ్ఞానం. కాబట్టి మనం ఆ గురువుని తలుచుకుంటున్నప్పుడైనా ఆ గురువు పట్ల జ్ఞానం, అంటే ఒక గురువుని తలుచుకున్నప్పుడు ఆ గురువు పట్ల గౌరవం పెరుగుతుంది. ఆ గురువు పట్ల గౌరవం పెరిగినప్పుడు ఆ గురువు ఉపదేశించే జ్ఞానం పట్ల జిజ్ఞాస పెరుగుతుంది. కాబట్టి శ్రీకృష్ణుడి నామాన్ని ఉచ్చరించడంలో అర్థం, శ్రీకృష్ణుడి నామామృతాన్ని ఉచ్చరించడంలో అర్థం ఆయన దేవుడు నేను దేవుడు కానే కాదని కాదు. మరొకసారి చెప్తున్నా, శ్రీకృష్ణుడు నామాన్ని స్మరించటంలో అర్థం కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే దేవుడు, నేను దేవుణ్ణి కాదని కానే కాదు. శ్రీకృష్ణుడు అంతటి గురువరేణ్యుడి యొక్క నామాంతరాన్ని పఠించటం వలన వారి పట్ల మనకున్న గౌరవాన్ని తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, వారు సూచించిన జ్ఞానమే మోక్ష మార్గం అని మనం అంగీకరిస్తున్నట్టు కూడా దానికి ప్రతీక. సో ఎప్పుడైతే గురువుకి గౌరవం ఇస్తున్నామో, గురువు ఉపదేశించిన జ్ఞానం పట్ల జిజ్ఞాస ఉంటుంది. జ్ఞానం పట్ల జిజ్ఞాస, ఆ జ్ఞానాన్ని ఉపదేశించిన గురువు పట్ల గౌరవం, ఈ రెండు జ్ఞాన సముపార్జనకి విశేషంగా దోహదపడతాయి. నా ఉద్దేశంలో కృష్ణుడి నామాన్ని పఠించడంలో ఉన్న అంతరార్థం అదని నేను భావిస్తున్నాను. శుభం. సూపర్ సార్. మన హిందూ సనాతన ధర్మంలో మన కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అది హిందువులకి ఏం బోధిస్తుందండి? కర్మ సిద్ధాంతం అనే టాపిక్ అంటే దానికి రకరకాల అర్థం ఉంది.
అంటే ఇప్పుడు ఏదన్నా జరిగిందనుకోండి గురుగారు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ విల్ రిటర్న్స్ యూ బ్యాక్, ఇట్లాంటివి చాలా చూస్తున్నాం మనం బయట. మనం ఏదైతే ఇస్తామో అదే మనకి ఇస్తుంది మళ్ళీ రిటర్న్ కర్మ అనేది ఉంది కదా. సో హిందూ సనాతన ధర్మంలో ఉన్న కర్మ సిద్ధాంతం అసలు ఏం బోధిస్తుంది? అంటే 4వ అధ్యాయం 16వ శ్లోకంలో ఆచార్యులైన శ్రీకృష్ణుడు కర్మ అన్న పదానికి అనేక అర్థాలు ఉన్నాయని తెలియజెప్పారు. ఓకే. సో మీరు అనుకుంటున్న పాప పుణ్యం మనం చేసిందే మనకి వస్తుంది, అసలు దాని అంతరార్థం మనం చేసిందే మనకి రావటం కాదు, మనకు తెలిసిందే మనం చేస్తాం. ఇప్పుడు చేసిందే మనకు వస్తుంది అంటాం కదా, అంటున్నారు కదా. మనం చేసింది మనకు రావటం సంగతి పక్కన పెడదాం, అసలు మనం ఎలా చేస్తాం ఏదైనా పని? మనకు తెలిసిందే మనకు చేస్తాం, అనిపించే చేస్తాం. మనకున్న జ్ఞానం, మన ఆలోచన సంవిధానమే మన జీవన విధానం కాదంటారా? అవునండి. నా ఆలోచన సంవిధానం ఏంటి? నా జీవన విధానం అదే. సపోజ్ నా ఆలోచన సంవిధానంలో ఒకవేళ నేను మాంసాహారం పాపాహారం అని అనుకున్నాను, నేను మాంసాహారం తిన్నాను. ఒకవేళ నా ఆలోచన సంవిధానంలో మాంసం తినడం తప్పు లేదు అని నాకు అనిపించింది అనుకో, అప్పుడు నేను నా జీవన విధానం కూడా అదే ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో మన ఆలోచన సంవిధానమే మన జీవన విధానం. మన జీవన విధానం పట్లే, మన జీవన విధానం పట్లే మనకి ప్రతిస్పందన కూడా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. సో ఆలోచన సంవిధానం సరిచేసుకోవాలి, ఆలోచన సంవిధానాన్ని సరిచూసుకోవాలి. సో ఆలోచన సంవిధానం ఎప్పుడు సరవుతుందంటే, ఎప్పుడు సన్మార్గంలో మనం ప్రయాణిస్తామంటే, కర్మ సిద్ధాంతం ఉంది, ఈ జన్మలో తినకూడదు తింటే, చూడకూడదు చూస్తే, మాట్లాడకూడదు మాట్లాడితే దేవుడు పైలోకాల్లో శిక్షిస్తాడు అని భయం కొద్దీ మంచోళ్ళు అయినప్పుడు ఎవరు మారరు కదా. నైతిక విలువ ఉండాలి, అలా చేయకూడదని నాకు అనిపించాలి. అంతేగాని పైన నరకంలో యముడు శిక్షిస్తాడు కాబట్టి వచ్చే జన్మలో నేను కుక్కనయ్యో లేకపోతే గాడిదనయ్యో పుడతాను కాబట్టి నేను భయానికి పని చేయట్లేదు అని అనుకునే భయం తాత్కాలికంగానే ఉంటుంది. దానివల్ల మనకు ఫలితం కూడా ఉండదు. ఫలితం ఉండదు. చూసారా మీరు, అన్ని మతాలు కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నాయి, అందరూ పాపపుణ్యాలను విశ్వసిస్తూనే ఉన్నారు. కానీ తిరుపతి గుడిలో తినే ప్రసాదంలో కూడా కల్తీ అయిపోయిందేమో అని ఈ మధ్య మనం ఆవేదన పడుతున్నాం. ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి చూడండి. ఉదాహరణకు అందరూ ధ్యానులే, అందరూ శాఖాహారులే, కానీ అక్కడ చికెన్ బిర్యానీ పెడితే ఒక్క పీస్ కూడా లేదు, ఎవరు తిన్నారో ఎవరికి తెలియదు. అందరూ కళ్ళు మూసుకునే ఉన్నారు, పెట్టిన చికెన్ బిర్యానీ ప్యాకెట్లు అలాగే ఉన్నాయి, కానీ ఎవరు తినేసారో తెలియదు. సో అందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు, అందరూ పాపపుణ్యాన్ని నమ్ముతున్నారు. హిందూ మతమే కాదు, అన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారు, కానీ పాపాలు దుర్మార్గాలు ఆగట్లా. ఎందుకంటే భయం వలన వీళ్ళు మంచోళ్ళు అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. భయం వలన మంచితనం నటించటం ఉంటుంది, కానీ భయం వలన ఎవ్వరూ మంచోళ్ళు అవ్వరు. అంటే ఏంటి? ఇదిగో నువ్వు అది తినేసావు అనుకో, ఎముడొచ్చి పైన నేను ముక్కల కింద నరికేస్తాడు. ఇదిగో నువ్వు ఇది చూసావనుకో, వచ్చే జన్మలో నువ్వు అంగవైకల్యంతో పుడతావు. ఇది భయం. భయం వలన ఎప్పుడు మార్పు రాదు. సో ఇవాళ కర్మ సిద్ధాంతం మనుగడలో ఉన్నది మానవుని భయభ్రాంతుల్ని చేయడానికే తప్ప, తాత్కాలికమైన ఉపశమనమే తప్ప శాశ్వతమైన పరిష్కారం కాదు. అసలు మార్పు రావాలంటే మనందరం దేవదేవుళ్ళమే అన్న జ్ఞానం తెలియాలి. మనతో పాటు జీవిస్తున్న వారందరూ కూడా దేవదేవుళ్ళే అని తెలియాలి. మనం శాశ్వతమైన వాళ్ళమే అని తెలియాలి. శాశ్వతమైన మన మహాప్రస్థానంలో మానవత్వం చిన్ని మజిలి, శాశ్వతమైన మహాప్రస్థానంలో మానవత్వం ఒక చిన్ని మజిలి అని తెలియాలి. అందులో అసలు నాలో ఉన్న సంపదను నేను వినియోగించుకోలేనంత సంపద నాలో ఉంది. నాలో ఉన్న ఐశ్వర్యం నేను వినియోగించుకోవడానికి జన్మ సరిపోదు, అంత ఐశ్వర్యం అంత సంపద ఉంది. అది తెలిస్తే మనిషి తనది కానిది ఇంకెవరి దగ్గర నుంచో దోచుకున్నది దాచుకోవటానికి దుర్మార్గాలు చేయటం ఇది ఉండదు. మీ ప్రశ్నకి సూటి సమాధానం ఒక్కటే, ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తమ మాతృకని మూలాలని తెలుసుకోవాలి. తానెంత ఉన్నతమైన దైవం, తనతో పాటు జీవిస్తున్న వాడి కులం ఏదైనా మతం ఏదైనా అతను కూడా అంతే అద్భుతమైన దైవం అని తెలుసుకోవాలి. మనలో అంతర్గర్భితంగా అవ్యక్తంగా దివ్య శక్తి ఉన్నదని తెలుసుకోవాలి. ఆ ఆత్మ చైతన్యం యొక్క శక్తిని వినియోగించుకుంటే దేన్నైనా సాధించవచ్చని తెలుసుకోగలగాలి. అప్పుడు ఎవ్వరు దుర్మార్గం చేయమన్నా చేయరు అని నా సమాధానం. ఇందులో నాకు ఒక డౌట్ వచ్చింది గురుగారు, ఇంత మీరు చెప్తున్న సిచ్యువేషన్లో దరిద్రుడి నుంచి పండితోత్తముడు వరకు అని అన్నారు కదా. దరిద్రుడు అంటే నా దృష్టిలో
అడుక్కునేవారు కానీ వీళ్ళు కానీ అని కాదు, తప్పులు చేసేవాడు. ఎవరెవరైతే వేరే వ్యక్తిని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ లైక్ మర్డర్లు కానీ మానభంగాలు కానీ చాలా జరుగుతున్నాయి. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇందులో ఎలాగైతే మానవుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు పుట్టినారో వాళ్ళల్లో ఆ చెడ్డోళ్ళల్లో దేవుళ్ళు కాకుండా ఉన్న రాక్షసులు ఉన్న పుట్టే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మనం అందరం దేవుళ్ళ నుంచే వచ్చాం, మంచి ఆత్మలు అని అంటున్నారు కదా. మనం ఎవరైతే ఉన్నామో హోలీ స్పిరిట్స్ లాంటి వాళ్ళం కదా మనం. ఎస్, వాళ్ళు ఏమైనా బ్యాడ్ స్పిరిట్స్ ఏమైనా అట్లా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయా? సో మీరనే ప్రశ్న నన్ను అడుగుదాం అనుకుంది. మనందరం దేవదేవుళ్ళమే అయినప్పుడు, మనందరం దివ్యమైన కాంతిపుంజాలే అయినప్పుడు, మనందరిలో సుజ్ఞానం సుగంధం సుగుణాలు ఉంటున్నప్పుడు చాలామంది వ్యవహరించకూడని రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇతరుల పట్ల దుర్మార్గాలు చేస్తున్నారు, పాశవికంగా వ్యవహరిస్తున్నారు. మనసు అనేది ఒకటి ఉంటుంది కదా సార్, ఉంటుంది. అసలు దాన్ని వాడకుండా అంత దుర్మార్గంగా చేస్తున్నారు కదా. దీనికి కారణం ఏంటి? దీనికి దైవత్వం ఉండకపోవచ్చేమో అని మీ ఉద్దేశం కాదు. దాని సమాధానం, ఈ ప్రపంచంలో అత్యంత దుర్మార్గుడు కూడా దేవదేవుడే, మహిమాన్వితమైన కాంతిపుంజమే. మరి అంత అద్భుతమైన దైవం ఇంత దిగజారిపోయి ఎందుకు వ్యవహరిస్తాడు? అతను దైవం కాదేమో అని మీ ఉద్దేశం. ఒక మానవుడు వ్యవహరించే వ్యవహార శైలి బట్టి అతడు దైవమా కాదా అనేది ఎప్పుడు కొలమానం కాదు. ఎందుకంటే మానవుడు అవ్వకముందే దైవం కాబట్టే మానవుడిగా దిగొచ్చాడు. మీ ప్రశ్న, మరి దైవం ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ఏంటని మీ ప్రశ్న. తాను దైవం అని తెలుసుకోపోవటం వల్ల, అజ్ఞానం వల్ల తాను దైవమే అని తెలుసుకుంటే, తనతో పాటు జీవిస్తున్న వారందరూ దైవాలే అని తెలుసుకుంటే ఎవ్వరు ఇంకెవరిని దోచుకోరు, ఇంకెవరి పట్ల దుర్మార్గంగా ఉండరు. అందరూ వారి అస్తిత్వానికి నమస్సుమాంజలిని సమర్పించుకుంటారు. అదే నమస్తే, నమో అస్తి. అంటే మనం ఒక సాకారంలోకి రాకముందు మన అస్తిత్వాన్ని అస్థి అంటారు. అస్తిత్వమే అయిన మనం ఒక సాకారంలోకి వస్తే నమస్కారము, నమో సాకారము. కాబట్టి మనందరం దేవదేవుళ్ళమే. మనతో పాటు జీవిస్తున్నవాడు కూడా దేవదేవుళ్ళే. అత్యంత దుర్మార్గం చేస్తున్నవాడు కూడా దేవుడే. వాడు ఎందుకు చేస్తున్నాడంటే వాడికి తాను దేవుణ్ణి తెలియక, అజ్ఞానం వల్ల. ఎందుకు మానవులుగా రూపాంతరం చెందుతున్నాం? ఎందుకు భూతలానికి దిగొస్తున్నాం? దానికి కారణం తెలుసుకోవాలి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని తెలుసుకున్నప్పుడు చాలా సమాజంలో పరిమాణాలు వికసిస్తాయని నేను భావిస్తున్నాను. సో గురుగారు, ఇప్పుడు భగవద్గీత, మహాభారతం, భాగవతం మూడు ఒక్క దేవుళ్ళకే సంబంధించినవి. అంటే మన విష్ణుమూర్తి గారి ఎలాగైతే మహాభారతం శ్రీకృష్ణులు చెప్పారు, భాగవతం విష్ణు పురాణం, ఇలాంటివి ఇన్ని రకాలు ఉన్నాయి కదా. అసలు భగవద్గీతకి భాగవతానికి మహాభారతానికి మధ్య తేడా ఏంటండి? అంటే భారతం, భగవద్గీత, భాగవతం ఇదే కదా మీరు చెప్పింది. నాకు ఇంతకుముందు వరకు నేను కూడా ఈ ఏమంటారు మీ గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్న ఉద్దేశంలో నేను సెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసింది నాకు భగవద్గీత భాగవతం వేరువేరని. అప్పటి వరకు మాకెవరికి తెలియదు. అంటే ఏం లేదమ్మా, అది శ్రీకృష్ణుడు వ్యక్తిగత జీవితం, ఆయన చిన్నతనం నుంచి జరిగిన నేపథ్యాలంతా మనకి భాగవతంలో చెప్పబడ్డాయి. అన్నీ శ్రీకృష్ణుడి గురించి ఉన్నాయి. దాంట్లో ఏంటంటే శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగారు, వారి బాల్యము, వారి వ్యక్తిగత జీవితం, ఇదంతా భాగవతంలో చెప్పబడింది. ఓకే. వారి రాజకీయ దృక్కోణం భారతంలో చెప్పబడింది, మహాభారతం. వారి ఆధ్యాత్మిక దృక్కోణం గీతాశాస్త్రంలో చెప్పబడింది. అచ్చా. సో వారి ఆధ్యాత్మిక దృక్కోణం, వారి ఆధ్యాత్మిక విద్య గీతాశాస్త్రంలో ఉపదేశించారు. అందుకే భగవద్గీతను ఎక్కువ ప్రమోట్ చేస్తారు. అంతే కదా. ఆ గురువర్యుడు ఎక్కడ పుట్టారు, వ్యక్తిగత జీవితం ఏంటి అనే దానికన్నా ఆ గురువర్యుడు ఉపదేశించిన ఉపదేశామృతం ఏమిటి అన్నది ఎక్కువ ఇంపార్టెంట్, ప్రధానమైనది. అది నా ఉద్దేశంలో అది. అంతే గురుగారు, సూపర్ అండి. అయితే గురుగారు, ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మాండిక్యోపనిషత్తు. చాలామందికి ఉపనిషత్తులు అంటే ఇన్ని ఉంటాయి, ఒక లిస్ట్ తెలుసు. ఉపనిషత్తు అన్న పేరు ఇన్ని ఉంటారు చెప్తే అసలు ఉపనిషత్తు అంటే ఏంటనేది ఎవరికి తెలియదండి. ఈవెన్ టు మీ ఆల్సో ఈ ఉపనిషత్తు అంటే ఏంటనేది నాకు తెలియదు సార్.
ఎందుకంటే గ్రంథాలు, మహాభారతం, ఈ పెద్దబాల శిక్షలు, భగవద్గీతలు ఇవి అందరి ఇళ్ళల్లో మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. గుళ్ళల్లో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు ఇంట్లో. ఈ ఉపనిషత్తులు అంటే తెలియదు గురుగారు. అసలు ఈ ఉపనిషత్తులు అంటే ఏంటి? ఉపనిషత్తు అంటే ఏం లేదు, వేదం తెలుసు కదా మీకు. వేదం అంటే మహర్షులు ఉద్బోధించిన ఉపదేశామృతాన్ని వేదం అంటారు. అనేక మంది మహర్షులు అనేక నాగరికతల్లో అంతర్ముఖులై ఆధ్యాత్మిక పరమైన ఆవిష్కరణని, వారు ఆవిష్కరించిన ఆవిష్కరణని, దర్శించిన దర్శనాల్ని వాంగ్మయం రూపంలో ఉద్బోధించారు. ఓకే. సువాంగ్మయం రూపంలో అంటే ఎలక్వెన్స్ రూపంలో ఉన్నాయి. కృష్ణద్వైపాయనుడు అనే మహర్షి, ఆయన్ని మనం వ్యాసుడిగా పిలుచుకుంటాం. ఓకే. అతని పేరు కృష్ణద్వైపాయనుడు, ఆ మహర్షి పేరు. వారికి నమస్సుమాంజలిని సమర్పించుకుంటూ, కృష్ణద్వైపాయనుడు అనే మహర్షి ఈ వాంగ్మయాలన్నింటినీ సంగ్రహించి క్రోడీకరించి వాటిని 4 విభాగాలుగా అమర్చారు. ఆయన విభాగాలు అంటాం కన్నా 4 విశేషంగా అమర్చారు ఆయన. అవే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వవేదం. వేదం అపౌరుషం. అంటే ఎవరైతే ఈ వేదాలు ఉద్బోధించారో వారు ఏమన్నారంటే, ఇది మా ద్వారా జరిగింది కానీ మా వల్ల జరగలేదు. ఓకే. అంటే వాళ్ళల్లో ఇన్స్టిట్యూషన్ అంటామే, వాళ్ళల్లో ఉన్న ఆత్మ చైతన్యం ఉపదేశించిన మౌన వ్యాఖ్యానాన్ని వాళ్ళు వర్బలైజ్ చేశారు అంతే. సో వాళ్ళ బ్రెయిన్లోంచి రాలా, వాళ్ళ సోల్లోంచి వచ్చింది, ఇంకా ఈజీగా చెప్పాలంటే. కాబట్టి వేదాలని అపౌరుష్యాలు అన్నారు. సో వేదాలు అపౌరుషాలు అంటే మానవ మస్తిష్కానికి అంతు చిక్కనటువంటివి. మానవ మస్తిష్కం ద్వారా రాలా, మానవ మస్తిష్కం వలన రాలా, మానవ మస్తిష్కం ద్వారా వచ్చిందని. సో అలాంటి అపౌరుష్యమైన వేదాన్ని సాధకులు తమంతట తాముగా అధ్యయనం చేస్తే వాటి అంతరార్థం అర్థం కాకపోగా అపార్థాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని, అపోహ భవంతులు పరినిర్మించుకునే ప్రమాదం పొసుగుముందని కొంతమంది పండితోత్తములు, ప్రాజ్ఞులు, గురువరేణ్యులు ఆ వేదాల్ని చాలా గంభీర దర్శనాన్ని దర్శించి, ఆ గంభీర దర్శనంలో దీంట్లో ఎక్కడ అపార్థం పుట్టుకొస్తుందో ముందుగానే గ్రహించి దాని అంతరార్థాన్ని, అంటే మనం కదలీపాకం వేరును మరి కొబ్బరికాయ తిన్నాం అనుకోండి, దాన్ని చాలా నవిలి తింటేనే దాని రుచి ఉంటుంది. కదలీపాకం అంటే అరటిపండులాగా ఉంటుంది. సో దాన్ని అలా సరళంగా మలచి మనకు ఉపదేశించారు. ఓకే. సో ఉపనిషత్తు అంటే గురుముఖత వివరింపబడిన వేదాన్ని ఉపనిషత్తు అంటారు. గురుముఖత వివరింపబడిన వేదమే ఉపనిషత్తు. సో ఈ ఉపనిషత్తులో ఉండేదంతా వేదం యొక్క సారాంశం, అంటే భావం, అర్థం, సారాంశం, దాంట్లో హృదయం. ఓకే. అంటే నారికేళి పాకంగా ఉన్న వేదాన్ని కదలి పాకంగా మలచి ఉపనిషత్తు రూపంలో మహర్షులు అందించారు. నారికేళి పాకం అంటే కొబ్బరి, అది అట్లా. ఈ ఉపనిషత్తులు చదవడం వల్ల ఒక సగటు మామూలు మానవుడికి ఉపయోగం ఏంటి సార్? జన్మ సార్థకత అవుతుంది. తాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మరి ముఖ్యంగా ఈ జన్మని ఎలా సార్థకత చేసుకోవాలి. ఉపనిషత్తు చదివితేనే అతడు స్వయం ఆవిష్కరింపబడుతుంది. లేకపోతే ఒక పశువుకి మనకు తేడా ఉంది. పశువు మాట్లాడదు, మనం మాట్లాడతాం. అసలు ఒక సో తనని తాను అర్థం చేసుకోవడానికి ఉపనిషత్తులు అనేవి చాలా తన మూలాలను గ్రహించడానికి ఉపనిషత్తు ఉపయోగపడుతుంది. ఓకే. సరే, ఇప్పుడు చాలా ఉపనిషత్తులు ఉన్నాయి కదండి. ఇందాక మీరు చెప్పినట్టు ఈశాన్య ఉపనిషత్తు, ఈ మాండుక్య ఉపనిషత్తు, ఇవన్నీ కూడా చాలా నోరు తెరవ కూడా మా జనరేషన్లో చాలామందికి. సో ఈ మాండుక్యం అంటే మేము అనుకునేదేనా, మాకు తెలిసిన జీవేనా, దాని పేరేనా? మరి ఉపనిషత్తుకి మాండుక్యం కలిపి మాండుక్యోపనిషత్తు అని పేరు పెట్టంటే? ఉపనిషత్తు అంటే గురుముఖత వివరింపబడిన వేదం ఉపనిషత్తు. అనేక ఉపనిషత్తులు ఉన్నాయి. వాటన్నిటిలోకి శంకరాచార్యుల వారు కొన్ని ఉపనిషత్తులకు భాష్యం చెప్పారు కాబట్టి అవి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఈశావాస్య ఉపనిషత్ అదొక ఉపనిషత్తు. ఈశావాస్య ఉపనిషత్తు అంటే ఏంలా, ఈశ్వరుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఈశావాస్య ఉపనిషత్తు అంటే ఏంటి, ఈశ్వరుడు ఒక స్వరూపంలోనో, ఒక స్వభావంలోనో, ఒక ప్రాంగణంలోనో కొన్ని గుణాలకు పరిమితమై లేరు. ఈశ్వరుడు విశ్వవ్యాప్తమై వ్యాపించి ఉన్నారని తెలియజేసే ఉపనిషత్తే ఈశావాస్య ఉపనిషత్తు. మీరు అన్నప్పుడు మాండుక్యోపనిషత్తుకి
మండూకం అని ఎందుకు పేరు పెట్టారు? మండూకం అంటే కప్ప కదా, అది కప్పైనా ఇంకేమన్నా అర్థం ఉందా? ఒక ఉపనిషత్తు కప్ప అని పేరు పెట్టడం ఏంటనేది మీ ప్రశ్న. అవును, అంటే కప్ప ఉపనిషత్తు, కప్పోపనిషత్తు ఏంటి అనేది మీ ప్రశ్న. కానీ అది యథార్థం. ఎందుకంటే మహర్షి ప్రయత్నం ఎంతసేపు అత్యంత సంక్లిష్ట భూయిష్టమైన వేదాన్ని అత్యంత సరళంగా మలచి ఉపదేశించాలని. అందని ద్రాక్ష పండుని అందరి ద్రాక్ష పండుగా మలచాలని మహర్షి ప్రయత్నం. కప్పతో ఎందుకు పోల్చారంటే కప్పకి ఒక విశేషమైన లక్షణం ఉంది మండూకానికి. ఓకే, హైబర్నేషన్ పీరియడ్లో కప్ప ఉన్నప్పుడు అది స్పృహ కోల్పోతుంది, ఆల్మోస్ట్ జీవోత్సవంలా పడి ఉంటుంది. మీకు కోసినా కదలదు, కాల్చినా కదలదు, కానీ అది ఆల్మోస్ట్ శవమే. కానీ అప్పుడు ఒక చల్లని చక్కని వానచినుకు కానీ అది ఆస్వాదిస్తే మళ్ళీ రిజ్యునేట్ అవుతుంది, మళ్ళీ రిజరెక్ట్ అవుతుంది, మళ్ళీ పునర్జీవించడం ఆరంభిస్తుంది. సరిగ్గా మానవుడు నేను మానవుణ్ణి అని భ్రమలో జీవోత్సవంలా కేవలం మనిషిలా బతుకుతుంటే ఈ మాండుక్యోపనిషత్తులో ఉపదేశించిన జ్ఞానం అతడు కానీ ఆ జ్ఞానపు బిందువుల్లో కనీసం అంటే ఆ జ్ఞానపు సింధువుల్లో కనీసం ఒక్క జ్ఞాన బిందువుని ఆస్వాదించిన అతడు వెంటనే తన నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరింపబడతాడు. కాబట్టి పుట్టినింటికి పునఃప్రయాణం అవ్వటం మొదలవుతుంది. కాబట్టి అందుకనే మహర్షి ఈ విశేషమైన జ్ఞానాన్ని మాండుక్యోపనిషత్తుగా నామాంతరం గావించారు. ఓకే, సరే ఈ మాండుక్యోపనిషత్తు రచించింది ఎవరు? అంటే ఏ ఉపనిషత్తు అయినా పలానా మహర్షి అనేది పెద్దగా ఉండదు. ఏ ఉపనిషత్తు అయినా మహర్షి అంటాం అంతే, వ్యక్తిగతంగా పలానా అనేది ఎక్కువగా ఉండదు. ఒక మహర్షి అలా జనరల్గా ఉండదు. అది అంటే ఇది మీరు అనువదించింది అయితే మీరే తెలుగులోకి అనువదించింది అయితే ఇది నా భాష్య గ్రంథం. అంటే అనువదించడం వేరు, భాష్యం చెప్పడం వేరు. అనువదించడం అంటే దాన్ని ట్రాన్స్లేట్, భాష్య గ్రంథం అంటే దాని ఇన్సైట్ చెప్పడం, ఓకే, దాని అంతరార్థాన్ని చెప్పడం, దాని అంతరార్థాన్ని చెప్పడం. ఇప్పుడు చూసారా, మీకు లాలో కూడా బేర్ యాక్ట్ ఒక 20 పేజీలే ఉంటుంది, కానీ దాన్ని ఒక లాయర్ దృక్కోణం దృష్టిలో ఒకలా ఉంటుంది, ఇంకో లాయర్ దృక్కోణంలో ఇంకోలా ఉంటుంది. ఎవరి అర్థం. సో నేను దీన్ని భాష్య గ్రంథం అంటారు. సో మహర్షి ఉపదేశించిన మాండుక్యోపనిషత్తుని నేను దర్శించిన అంతరార్థాన్ని నా భాష్యాన్ని భాష్య గ్రంథంగా మీకు అందివ్వటం జరిగింది. ఓకే, సో గురుగారు సామెత ఒకటి ఉంది ఇంగ్లీష్లో, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. కానీ కొన్నిసార్లు జడ్జ్ చేయాలి. ఎలా అంటే ఈ టైటిల్ చూస్తే మనం అట్రాక్ట్ అవుతాం చాలా వరకు. అందుకే చాలా మంది టైటిల్ కార్డ్స్ కానీ వీటికి కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చేసేది. సో అలానే ఇది చూస్తున్నప్పుడు నాకు కూడా మీరు దీన్ని చాలా కాన్సన్ట్రేటెడ్గా చూసి మరీ రెడీ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే మామూలుగా మాండుక్యోపనిషత్తు అని పెట్టేసి వదిలేయచ్చు, కానీ మన పుట్టినింటి చిరునామా అని రాయడం, ఓంకారం వేయడం, దీనికి మన పుట్టినింటి చిరునామాకి ఏదో లింకప్ దీంట్లో ఉంది అని జనాలకు అర్థమయ్యే విధంగా మీరు స్టార్టింగ్లోనే చూపించారు కదా. దీని గురించి ఒక 2 నిమిషాలు వీక్షకులకి ఏమైనా వివరించగలుగుతారా ఈ పైన ఉన్న టైటిల్ కార్డు గురించి? మీరు చాలా తీక్షణంగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. నిజమే, ఒక పుస్తకం యొక్క కవర్ను చూసి జడ్జి చేయొద్దన్నారు, కానీ పుస్తకం యొక్క కవర్ని చూసి మరింత లోపలికి వెళ్ళమని దాని అర్థం కదా. సో నిజానికి పుస్తకం యొక్క కవరులో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో కవర్ పేజీలో టైటిల్లో అదే రాశా. మాండుక్యోపనిషత్ మన పుట్టినింటి చిరునామా. కరెక్ట్గా మన పుట్టినింటి చిరునామానే ఓంకారం. మాండుక్యోపనిషత్తు తెలిస్తే ఓంకారం తెలుస్తుంది, ఓంకారం తెలిస్తే మన పుట్టినింటి చిరునామా తెలిసిపోతుంది. అదే ఇక్కడ నేను టైటిల్ పేజీలో పెట్టింది, కవర్ పేజీలో పెట్టింది. అదే సార్, అంటే మన పుట్టినింటి చిరునామా అంటే అంటున్నారు, ఓంకారానికి దానికి లింకప్ ఏముంటుంది సార్? మన పుట్టిల్లికి ఓంకారానికి లింక్ ఏంటి? అంటే మొదటి శ్లోకంలోనే మహర్షి చెప్పారు, ఇప్పుడు నేను దేహంగా ఉన్నా, ఒకవేళ ఈ క్షణం మీతో మాట్లాడుతూ నా దేహం పడిపోయింది అనుకోండి, వెంటనే నేను ఆత్మ చైతన్యంగా ఉంటా. ఓకే, అంటే దేహంలో ఉన్నప్పుడు కూడా నేను ఆత్మ చైతన్యాన్నే, కానీ ఆత్మ చైతన్యం అన్న స్పృహ ఉండదు. అప్పుడు 100% ఆత్మ. ఇంకా అంతేగా నేను ఉంటాను, దేహం ఉండదు. నేను ఆత్మ చైతన్యాన్నన్నా సత్యం తేటపడుతుంది. ఒకవేళ ఆత్మ చైతన్యం కన్నా ముందు నేనేంటి అన్న భావన వచ్చింది అనుకోండి, అప్పుడు ఆత్మ చైతన్యం కన్నా ముందు మనం ఉన్న స్థితి దైవం, ఈశ్వరుడు, దైవం అంటారు.
దైవం కన్నా ముందు నా స్థితి ఏంటంటే ఓంకారం. ఓకే. సో ఎలా అయితే ఒక పెద్ద మహావృక్షం చిన్ని బీజంలోంచి పుట్టుకొస్తుందో, సో ఈ విశ్వం, ఈ దివ్యమైన కాంతి పుంజాలన్నీ ఒక్క మాతృగర్భాలయంలోంచి పుట్టుకొచ్చాయి. ఆ మాతృగర్భాలయం పేరే ఓంకారం. అందుకనే ఓంకారం మన జ్ఞాన దిగంబర స్వరూపం. మనందరి పుట్టినిల్లు ఓంకారం. కాబట్టి అది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. సార్, ఇప్పుడు మనకి చాలామంది పఠిస్తున్నారు ఈ మధ్య. చాలామందికి డివోషనల్లోకి జ్ఞానం నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్తో వస్తున్నారు. ఇంతకుముందు లేదు. కానీ ఈ భగవద్గీత కానీ, మహాభారతం కానీ, విష్ణు పురాణం కానీ, గరుడ పురాణం కానీ, ఈ ఉపనిషత్తులు కానీ, అసలు ఏది ముందు చదవాలి, ఏది ఫస్ట్ చదివి ఏది నెక్స్ట్ చదవాలి అనే ఒక ఫార్మాట్ ఏదైనా ఉందంటారా? ముందు భగవద్గీత చదవాలండి. మొట్టమొదటిది గీతాశాస్త్రం. గీతాశాస్త్రంలో కూడా రెండో ప్రకరణం హృదయం. ఈ మనకి సాంఖ్యశాస్త్రం యావత్ గీతాశాస్త్రానికి హృదయం వంటిది. ఓకే. నన్ను అడిగితే ముందు భగవద్గీతలో సాంఖ్యశాస్త్రం చదివితే మనకేం సత్యం తేటపడుతుందంటే, నేను శాశ్వతమైన వాడిని, నేను ఆత్మ చైతన్యాన్ని, మృత్యువు నాకు వర్తించదు, ఎప్పుడు నేను శాశ్వతంగానే ఉంటానన్న మహాసత్యం అర్థమవుతుంది. నేను ఆత్మ చైతన్యాన్ని నేను అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మాండుక్యోపనిషత్తు చదివితే అసలు ఆత్మ చైతన్యం యొక్క మాతృక, ఆత్మ చైతన్యం యొక్క మూలం ఏంటో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నన్ను అడిగితే మీరు చక్కటి ప్రశ్న అడిగారు. ఇంత వాంగ్మయంలో, అంటే ఈ వాంగ్మయం కాదు, ఇవన్నీ లిపిబద్ధమయ్యాయి కాబట్టి ఇవన్నీ గ్రంథాలు. అసంఖ్యాకమైన ఈ వేద సిరి ఉంది కదా, ఇన్ని గ్రంథాలు మనకు ఉన్నాయి కదా, దీని ఒక క్రమ పద్ధతిలో మొట్టమొదటిగా ఏం చదవాలంటే, నా ఉద్దేశం గీతాశాస్త్రం చదవాలి. గీతాశాస్త్రంలో సాంఖ్యశాస్త్రం అంటే రెండో ప్రకరణం చదవాలి. అది అయిన తర్వాత మాండుక్యోపనిషత్తు అర్థం చేసుకుంటే సత్యం చాలా సులభతరంగా మనకు అర్థమవుతుంది అని నా ఉద్దేశం. సో అంటే వీటిలో వేదాలు ఉన్నాయన్నారు, దాంట్లో ఉంది కూడా వేదమే అంటారా? అంతే కదా. వేదం అంటే మహర్షులు ఆవిష్కరించిన ఆవిష్కరణలు ఆధ్యాత్మికపరమైన మహోన్నతమైన సత్యాలు. ఆ మహోన్నతమైన సత్యాన్ని అతి సాధారణమైన మానవుడు భౌతిక నేపథ్యంలో చదివితే దాని అంతరార్థం అర్థం అవదు. కాబట్టి మహర్షులు వేదం యొక్క హృదయాన్ని ఉపనిషత్తుల రూపంలో అందించారు. మరి శ్రీకృష్ణుడు ఒక మహనీయుడు, అతడు ఉపదేశించింది కూడా ఉపనిషత్తే అని నా ఉద్దేశం. మరి ఇక వాటికి వీటికి తేడా ఏం లేదంటారు? అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది, డిఫరెన్స్ ఉందంటారు. అంటే డిఫరెన్స్ అంటే డిఫర్ అవ్వవు, ఒక సబ్జెక్ట్స్ వేరుగా ఉండొచ్చు. డిఫరెన్స్ ఉందంటే డిఫర్ అవుతాయని కాదు నా ఉద్దేశం కాదు. అంటే ఒకదానికొకటి విభేదించు. ఓకే, సేమ్ కాన్సెప్ట్ ఉండదు. అంటే ఇప్పుడు మాండుక్యోపనిషత్తులో ఓంకారం గురించి విశేషమైన ధారణ నిరూపించారు మహర్షి. అలా గీతాశాస్త్రంలో కొన్ని అంశాల మీద నిర్దిష్టమైన, ఎందుకంటే ఇది సాగర సమమైంది కాబట్టి మనం ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క నిర్దిష్టమైన అంశం మీద మనం కేంద్రీకరించబడిందని నా ఉద్దేశం. సో అయితే అన్నీ ఒకటే కానీ చాలా పెద్ద ఒక సముద్రం లాంటిది కాబట్టి ఒకటే దాంట్లో ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క నిర్దిష్టమైన కాన్సెప్ట్ మీద ఫోకస్ చేశారు. సో గ్రంథాలన్నీ ఒకటే, కాకపోతే భగవద్గీత ముందు చదివి నెక్స్ట్ మీరు దేన్ని చదువుకున్నా. నా ఉద్దేశం భారతావనంలో ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఔచిత్యం గురించి, మన దివ్యత్వం గురించే ఉద్బోధించే. ఏది ఒకదానికొకటి పెద్దగా కాంట్రవర్సీ ఉండదు. కాకపోతే ఒక వరుస క్రమంలో అయితే గీతాశాస్త్రం, సాంఖ్యశాస్త్రం, గీతాశాస్త్రంలోని సాంఖ్యశాస్త్రం, తర్వాత మాండుక్యోపనిషత్తు చదివితే గందరగోళం లేకుండా ఉంటుంది, అన్ని క్లారిటీగా అర్థం. సార్, ఇప్పుడు ఇంకొక డౌట్ ఉంది, మా జనరేషన్ డౌట్, మీరు తప్పు తీసుకోవద్దు, తిట్టకూడదు. ఇవన్నీ రాసింది ఒక సగటు మానవులే కదా, అంటే ఋషులే అనుకోండి, వాళ్ళు కూడా మనలాగా జన్మించిన వారే కదా, తను చాలించిన వారే కదా. ఒక సగటు మానవుడు రాసిన బుక్స్ని ఇది దేవుడే వాళ్ళకి చెప్పారని నేను ఎట్లా నమ్మాలి? దేవుడు చెప్పలా, వాళ్ళ హృదయాంతరంగంలో ఉన్న ఆత్మ చైతన్యం నుండి వచ్చిన ఇన్ట్యూషన్ అంటారు, మౌన వ్యాఖ్యానం అంటారు. అంటే ఇప్పుడు భగవద్గీత కృష్ణుడు చెప్పిందే రాశారని అన్నారు కదా. అవునమ్మా, కృష్ణుడు స్థాయి, ఆయన కృష్ణుడిలో ఇంకో కృష్ణుడు ఉండడు.
పూర్తి స్థాయిలో ఆత్మ చైతన్యమే ఉంటుంది. కృష్ణుడిలో మానవుడు ఉండడు. అవును. పరిపూర్ణంగా పరిమళించిన దైవమే ఆయన. అంటే ఆయన ప్రజ్ఞ అలాంటిది. అంటే ఒక అప్పుడప్పుడు సరదా కోసం క్రికెట్ ఆడినవాడు, క్రికెట్టే తన జీవితంగా ఉన్నవాడికి తేడా ఉంటుందా? ఉంటుంది. సో శ్రీకృష్ణుడు ఆయన ప్రతి రక్తపు బిందువులో జ్ఞానపు బిందువే ఉంటుంది. పరిపూర్ణంగా వికసించిన ప్రాజ్ఞుడు ఆయన. సో ఆయనకి ఈ ఆత్మ చైతన్యం యొక్క వాణిని విశ్లేషించాడని ఆయన కూడా అదే చేసినా కూడా శ్రీకృష్ణుడు ప్రజ్ఞ ఇంకా శిఖర స్థాయికి ఉన్నదని నేను అభిప్రాయపడతాను. శ్రీకృష్ణ ఓకే సార్. కాకపోతే ఏంటంటే ఈ బుక్స్ అన్నీ కూడా రచించింది మనలాగా ఆత్మ చైతన్యం ఎక్కువ ఉన్న పర్సన్సే కదా. మనం వాళ్ళని ఎలా నమ్మగలం? అంటే లైక్ వాళ్ళు చెప్పేది ఎలా నమ్మగలం, అసలు వాళ్ళని ఎందుకు నమ్మాలి అనేది చాలా మందికి ఉన్న డౌట్. కాబట్టి దానికి ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారని అడుగు. వాళ్ళని ఎలా నమ్మాలనా? ఆ బుక్స్ సింపుల్. ఈ బుక్స్ సంగతి పక్కన పెడదాం. మీరు అతి సాధారణమైన మనుషులు, అసలు ఈ వాంగ్మయం ఏం జోలికి వెళ్ళద్దు. దేన్ని బట్టి మీ జన్మ జీవితం జరుగుతుంది చెప్పండి? మీ ప్రాధాన్యతలు అంటే నేను బాగా కోటీశ్వరుడిగా ఉందాం అనుకుంటారా, లేకపోతే నాకు కోట్లు అక్కల్లా మంచోడి కింద ఉందాం అనుకుంటారా, లేదా నాకు మంచితనం అక్కర్లేదు హత్యలు చేసైనా పైకి వెళ్దాం అనుకుంటారా? ఇలా రకరకాల అభిప్రాయాలు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా. సో ఇవన్నీ డిసైడ్ చేసేది ఎవరు? దృక్పథం, దృక్కోణం, ఆలోచన సంవిధానం. దృక్పథం అంటే నా మీద నాకుండే అభిప్రాయం. దృక్కోణం అంటే నేను విశ్వాన్ని ఎలా దర్శిస్తున్నానన్న డైమెన్షన్. వెరసే ఆలోచన సంవిధానం. దాన్ని బట్టి ప్రాధాన్యతలు వస్తాయి. అసలు ఇదంతా పక్కన పెడితే ఇఫ్ యూఆర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, సపోజ్ మా ఇంట్లోనే 6 అన్నదమ్ములు ఉన్నారు. ఒకడేమో దుర్మార్గుడుగా ఉన్నాడు అనుకుందాం, ఒకడేమో చాలా మంచివాడుగా ఉందాం అనుకున్నాడు, ఒకడు కేవలం ధనం కోసమే ఉన్నాడు, ఒకడు కేవలం నీతి కోసమే ఉన్నాడని అనుకుందాం. సో ఎలా వస్తాయి ఇవన్నీ? యాటిట్యూడ్, దృక్పథం, నా మీద నాకుండే దృక్పథం. దృక్కోణం అంటే డైమెన్షన్. ఇంకోటి ఆలోచన సంవిధానం. దాన్ని బట్టి ప్రాధాన్యతలు వస్తాయి. ఈ వాంగ్మయం ఏమీ పరిచయం కాకపోతే అసలు మహర్షులు ఉపదేశించిన ఉపదేశామృతం యొక్క బిందువుని కూడా గ్రోలనప్పుడు వాళ్ళ దృక్పథం, దృక్కోణం, ఆలోచన సంవిధానం, ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి? అదే మనిషికి మాండుక్యోపనిషత్తు ఉపదేశించి, నాయన నువ్వు ఓంకారీశ్వరుడివి, త్రయంబకేశ్వరుడివి, నువ్వు మహామహోన్నతమైన దైవానివి అని ఉపదేశించి, గీతాశాస్త్రాన్ని ఉపదేశించి, మనందరం శాశ్వతమైన వాళ్ళమని, మనందరిలో అంతర్గర్భితంగా సృజనాత్మకత ఉన్నదని, మనం సృష్టించిన పదార్థ రూప జగత్తుని అనుభవించడానికి మనమే దిగివచ్చిన మహోన్నతమైన కాంతి పుంజాలమని ఉపదేశించినప్పుడు అతడి దృక్పథం మారిపోతుంది, దృక్కోణం మారిపోతుంది, ఆలోచన సంవిధానం మారిపోతుంది, అతడి ప్రాధాన్యతలు మారిపోతాయి. ఎవరికి వారికి చెక్ చేసుకోవచ్చు. ఈ జ్ఞానం సుసంపన్నం అవ్వకముందు నా ప్రాధాన్యతలు ఎలా ఉండేవి, నా ఆలోచన సంవిధానం ఎలా ఉండేది. ఈ జ్ఞానం సుసంపన్నమైన తర్వాత ఆ పరిమళాలు ఎవరికి వాళ్ళు ఆగ్రహిస్తారు. ఆ పరిమళాత్మకమైన ప్రజ్ఞా సుగంధాన్ని ఎవరికి వాళ్ళు ఆగ్రహించినప్పుడు, అనుభవించినప్పుడు వాళ్ళకే తేటపడుతుంది. నేను ఒక పేరు చెప్పను ఏ మతానికి, కానీ ఒక నిర్దిష్టమైన మతానికి సంబంధించిన వాళ్ళు విపరీతమైన దుర్మార్గాలు చేస్తున్నారు కదా. బాంబులు పెడుతున్నారు, ప్రసాదంలో విషం పెట్టి చంపేయడానికి ట్రై చేస్తున్నారు కదా. నేను ఆ మతం పేరేం చెప్పను. మీ అందరికి తెలుసా ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఎంతమందిని చంపేస్తున్నారు ప్రపంచం మొత్తమే. రీసెంట్గా కూడా చాలా జరిగింది. మనకి వాళ్ళకి ఆ దృక్పథం, దృక్కోణం ఎలా వచ్చిందంటారు? వాళ్ళు చదువుకున్న, వాళ్ళు నేర్చుకున్న జ్ఞానం నుంచేగా వచ్చేది. అవును కదా. మరి చూడండి, ఇప్పుడు చెప్పండి, జ్ఞానం బట్టేగా జీవన విధానం వస్తుంది. అది రైట్ రాంగ్ అని నేను చెప్పట్లా, కానీ అది రైట్ అనుకుని వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళు నేర్చుకున్న జ్ఞానం బట్టేగా వాళ్ళ ఆలోచన సంవిధానం అనుకుని నమ్ముతున్నారు. వాళ్ళ జీవన విధానం ఎలా వచ్చింది? వాళ్ళ ఆలోచన సంవిధానం. వాళ్ళ ఆలోచన సంవిధానం ఎలా వచ్చింది? వాళ్ళు అధ్యయనం చేస్తున్న ఆధ్యాత్మిక గ్రంథం. ఆ గ్రంథంలో అలా ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఆ గ్రంథంలో అలా ఉందని వాళ్ళు నమ్ముతూ అలా చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, అదే మానవుడికి అంత దుర్మార్గంగా ఉన్నవాడిని ఎక్స్పెరిమెంట్ బేసిస్గా ఒకరిని తీసుకోండి. మరి
అతడికి గీతాశాస్త్రం ఉద్బోధించండి, అతడికి ఈశావాస్య ఉపనిషత్తు ఉపదేశించండి, అతడికి మాండుక్యోపనిషత్తు ఉపదేశించండి, అతడికి అష్టావక్ర గీత చెప్పండి. అంత దుర్మార్గంగా ఉంటాడేమో చూడండి. అతడిలో పరిమళాలు వికసిస్తాయి, అతడిలో క్షమాగుణం ఉంటుంది. అలానే వారి మత గ్రంథం అలాగే ఉందని నేను చెప్పట్లా, కానీ ఇతను అలా ఉందని అనుకుంటాం వల్లే అలా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి మీ ప్రశ్నకి, మానవుడి జీవితంలో దిశని నిర్దేశించేది అతడి జ్ఞానపరమైన గ్రంథాల జ్ఞానపరమైన గ్రంథం, పెరిగిన విధానం కాదు, జ్ఞానపరమైన గ్రంథం. ఆ గ్రంథంలో ఏముందో తెలీదు, ఆ గ్రంథంలో అలా ఉందనే కదా ఇంతమందిని చంపుతున్నారు, రాసిందల్లా ఇంతమందిని చంపుతున్నారు కదా. అవును. మరి ఇప్పుడు చెప్పండి, ఈ గ్రంథంలో ఈ మాండుక్యోపనిషత్తులో మీరు ఓంకారేశ్వర్లని ఉంది, ఈ ఈశావాస్య ఉపనిషత్తులో దైవం ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంగణానికో ఒక స్వరూపానికో పరిమితమై లేరు, మీరే దైవం, మీరు విశ్వవ్యాప్తమై అలరాడుతున్నారని చెప్పబడింది. ఈ నిర్వాణ షట్కం శివోహం 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 అని గర్జించింది. శివ అంటే ఈ నిర్వాణ షట్కం ఆచార్యులైన శంకరాచార్యుల వారు శివోహం 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 అని గర్జించారు. శివ అంటే దైవం, అహం అంటే నేనే, కాబట్టి సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నీవేనని నిర్వాణ షట్కం ఉపదేశిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది అద్వైతం, ఇది అద్వైతం. అద్వైతం అంటే నేను దైవాన్ని, దైవమే విశ్వం, కావున నాకు దైవానికి విశ్వానికి మధ్య అభేదమే, ఉన్నదంతా దివ్యత్వమే, దైవమే, దైవం కానిది దివ్యత్వం లేనిది మరొకటి లేనే లేదని ఉద్బోధిస్తున్నది. ఇలాంటి మహాగ్రంథాల యొక్క పరిమళాలు మన మస్తకంలోకి చేరితే ఆ మస్తకం విద్యా విరులు విరబూస్తాయి. ఈ గ్రంథాలన్నీ అర్థమయ్యే రీతిలో, ఈ గ్రంథాలన్నీ అర్థమవ్వాల్సిన రీతిలో అర్థమైతే జీవితం వ్యర్థమయ్యే ప్రశ్నే లేదు. అందరం మానవుల నుండి మహర్షులుగా వికసించి తీరుతామని నేను వైయక్తికంగా అనుభవించి చెప్తున్నారు. అస్తు సార్, నేను అసలు ఇంత టాపిక్ దీని గురించి డిస్కషన్ చేయడానికి గల కారణం ఏంటంటే, నాతో కొంతమంది వితండవాదులో లేకపోతే వాళ్ళు దేవుణ్ణి నమ్మని వ్యక్తిలో ఇంకేదైనా అనుకోవచ్చు, మనం వాళ్ళని ఏం అనలేము. కాకపోతే నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నా దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. మీ రాముడు దేవుడా, మీ కృష్ణుడు దేవుడా? విష్ణుమూర్తి శివుడు అంటే ఓకే ఒప్పుకుంటాం, మరి రాముడు దేవుడు ఎలా అయ్యాడు, కృష్ణుడు దేవుడు ఎలా అయ్యాడు? వాళ్ళు రాజులు కదా, మంచిగా ఉన్నంత మాత్రాన దేవుణ్ణి చేస్తారా అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మా జనరేషన్లో వాళ్ళు దేవుళ్ళు అనేంతవరకు తెలుస్తారు, వాళ్ళు ఎందుకు దేవుళ్ళు అయ్యారు అనేది ఎవరికి తెలియట్లా. అందరం జై శ్రీరామ్ అనగానే జై శ్రీరామ్, జై బజరంగ్ బలి, జై బజరంగ్ బలి, జై శ్రీకృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ, ఏం తెలియట్లా. మా జనరేషన్కి వాళ్ళు అసలు దేవుళ్ళు ఎందుకు అయ్యారు, వాళ్ళు దేవుళ్ళు అనడానికి గల కారణం ఏంటి? ఒకవేళ అలా అడిగే మనిషి అక్కడే ఉంటే మీరేం సమాధానం ఇస్తారు? నన్ను ఎవరైనా అడిగితే, రాముడు మానవుడే కదా, ఒకవేళ మానవుడిలో మంచి మానవుడైతే అయి ఉండొచ్చు, అతడు దేవుడు ఎందుకు అయ్యాడు? కృష్ణుడు మానవుడే కదా, ఒకవేళ మానవుడిలో మంచి మానవుడైతే అయి ఉండొచ్చేమో, అతడు దేవుడు ఎందుకు అయ్యాడు అని నన్ను నిలదీస్తే నా సమాధానం ఒక్కటే, అవును రాముడు మానవుడే, కానీ తాను దేవుణ్ణి అన్న సత్యం తెలుసుకున్నాడు కాబట్టి తనని తాను దైవం అన్న స్థాయికి ఉద్ధరించుకున్నాడు. కృష్ణుడు మానవుడే, కానీ తన మూలాల్లోకి, తన మాతృకలోకి తాను ప్రయాణం చేసి తాను మానవుడు అవ్వకముందేంటి, తాను ఎక్కడి నుంచి మానవుడిగా దిగొచ్చాడని తెలుసుకున్నాడు కాబట్టి తాను దైవమే అని గుర్తెరిగిన దైవం. మిగతా వాడు, నేను కూడా 50 మంది దేవుళ్ళే, కేవలం రాముడు మాత్రమే దేవుడని రాముడు చెప్పలా, కేవలం కృష్ణుడు మాత్రమే దేవుడని కృష్ణుడు చెప్పలా, సనాతన సాంప్రదాయం అలా చెప్పలా. రాముడు తాను దేవుణ్ణని తెలుసుకున్న దేవుడు, మిగతా వాళ్ళందరూ తాము కూడా దేవుళ్ళే అయినప్పటికీ ఇంకా తాము దేవుళ్ళని తెలుసుకోని దేవుడు. కాబట్టి రాముడు దేవుడే, కృష్ణుడు దేవుడే,
ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే. కాబట్టి వాళ్ళు మాత్రం తాము దేవుళ్ళని తెలుసుకున్నారు. అంతేకాదు వాళ్ళు తాము మాత్రమే దేవుళ్ళని తెలుసుకుని ఊరుకోలే. తామెంత అద్భుతమైన దైవాలో తమతో పాటు జీవిస్తున్న వారందరూ అంతే అద్భుతమైన దైవాలని గుర్తెరిగిన రాముడు, గుర్తెరిగిన శ్రీకృష్ణుడు తమ జ్ఞానహస్తాన్ని, స్నేహహస్తాన్ని, అభయహస్తాన్ని అందరికీ అందించారు. అందరినీ ఆ దివ్య మార్గంలోకే స్వాగతించారు. ఒక్క ముక్కలో మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే, శ్రీరాముడు తాను దైవం అని తెలుసుకోకపోతే అతి సాధారణమైన మానవ మాత్రుడుగానే ముగిసిపోయేవాడు. శ్రీకృష్ణుడు తానే దైవం అన్న సత్యాన్ని తెలుసుకోకపోతే అతి సాధారణమైన మానవుడుగానే ముగిసిపోయేవాడు. రాముడు తాను దేవుణ్ణని గుర్తెరిగాడు, శ్రీకృష్ణుడు తాను దేవుణ్ణని గుర్తెరిగాడు. అదొక్కటే కాదు, తమతో పాటు జీవిస్తున్న వారందరూ వారి కులం ఏదైనా, మతం ఏదైనా, లింగ వ్యవస్థ ఎలాంటిదైనా, వారి ఆర్థికమైన స్థితిగతులు ఎలా ఉన్నా, వారి తీరుతెన్నులు, వైఖరులు, ఆలోచన సంవిధానం ఎలా ఉన్నా అందరూ తనతో పాటు సమానమైన దైవాలైనని గుర్తెరిగి, నేను దైవమేనని గుర్తెరిగాను కాబట్టి ఇంతటి మహోన్నతమైన జీవితాన్ని జీవిస్తున్నానని, తన సాటివారు ఇంకా గుర్తెరగలేదు కాబట్టి వారు కూడా తామే దైవాలన్న సత్యాన్ని గుర్తెరిగితే అంతే మహోన్నతంగా జీవించవచ్చు. కాబట్టి తమ జ్ఞానహస్తాన్ని, స్నేహహస్తాన్ని, అభయహస్తాన్ని సర్వులకి అందించిన మహనీయులే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను ఐఏఎస్ ట్రైన్ అవుతున్నాను సార్. వాళ్ళు ఐఏఎస్లో నిష్ణాతులు. సో సీనియర్స్ వాళ్ళు మనకి సీనియర్స్. మనం ఏ లక్ష్యాన్ని అయితే సిద్ధించుకోవాలని ప్రయత్నిస్తున్నామో ఆ లక్ష్యాన్ని ఇప్పటికే సిద్ధించుకుని వారు మనల్ని కూడా అక్కడికి ఉద్ధరించడానికి ప్రయత్నించారు. అందుకే జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై సనాతన సాంప్రదాయం అని మనం హృదయంగా ప్రకటించుకుందాం. గురువుగారు, ఇప్పుడు ఓంకారం నుంచి శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవులు, అంటే ఫస్ట్ ఓంకారం పుట్టింది, ఓంకారం నుంచి అమ్మవారి నుంచి త్రిమూర్తులు వచ్చారు, ఇలాంటి ఒక ప్రాసెస్ ఉంది కదా. ఓంకారం అసలు ఎలా జన్మించింది? ఓంకారం అనేది ఎలా క్రియేట్ చేయబడింది? అంటే మీరు చెప్పిన ప్రాసెస్ అయితే మాండుక్య ఉపనిషత్తులో మహర్షి అలా ఏం చెప్పలేదు. ఓకే, జనాల్లో వినికిడి ఉండి ఉండవచ్చు. కానీ మాండుక్య ఉపనిషత్తు అనే మహాశాస్త్రంలో మహర్షి ఉద్బోధించిన ఉద్బోధన ఎలా ఉందంటే, ఆయన సర్వం ఓంకారం ఏవ, సృష్టిలో ఏ అంశం ఉన్నా దాని బీజము మాతృగర్భాలయం ఓంకారం. అంటే ఆ బీజానికి మనం ఓంకారంగా గుర్తించారు మన సనాతన సాంప్రదాయం. సో సృష్టిలో అస్తిత్వంలో ఏ అంశం కొనసాగుతున్నా అది ఓంకారం మన పుట్టినింటి నుండే తన ప్రయాణాన్ని ఆరంభించింది. ఓకే, కాబట్టి ఓంకారం బీజం అని చెప్పారు. అంటే ఓంకారాన్ని చెప్పాలంటే ఒక బీజంగా ఉన్నప్పుడు రెమ్మ, కొమ్మ, కాండ కంటికి కనిపించినప్పటికీ అవన్నీ అవ్యక్తంగా దాంట్లో ఉన్నాయి కదా. అవును సార్. సో అలా యావత్ సృష్టి అవ్యక్తంగా ఉన్న స్థితిని ఓంకారంగా మహర్షి నామాంతరం గావించారు. తర్వాత క్రోనలాజికల్ ఆర్డర్లో ఒక వరుస క్రమంలో ఎలా పరిణమించిందో చెప్పుకుంటూ వచ్చారు. సో మీరైనా మీ నిజరూపం ఓంకారమే, నేనైనా నా నిజరూపం ఓంకారమే. మన అపూర్వము, మనందరం ఓంకారేశ్వరుడు. ఓంకారేశ్వరుడు అంటే ఆ ఓంకారం తన మహాప్రస్థానం అంటే ప్రయాణంలో ఒక నిర్దిష్టమైన స్థితిలో ఆ ఓంకారాన్ని దైవంగా గుర్తించడం జరిగింది. ఓకే, 2వ శ్లోకంలో చెప్పారు ఆయన. ఆ దైవమే ఒక నిర్దిష్టమైన స్థితిలో ఆత్మ చైతన్యంగా గుర్తింపబడింది. కాబట్టి ఓంకారమే దైవం, దైవమే ఆత్మ, ఆత్మే నేను. ఇది క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పబడింది. ఇది అక్కడ పేర్లు కానీ విష్ణుమూర్తి అని, రాముడని, కృష్ణుడని, భీముడని అట్లా ఏం లేదు, మెన్షన్ చేయలేదు. లేదు. వారు చెప్పిన క్రోనలాజికల్ ఆర్డర్ ఏంటంటే మొట్టమొదటి స్థితి ఓంకారం, ద్వితీయ స్థితి దైవం, తృతీయ స్థితి ఆత్మ చైతన్యం. ఇవన్నీ ఒక్కటే. ఓకే. సో ఇందాక మీరు చెప్తున్నప్పుడు ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా. అద్వైతం అని రీసెంట్ ఇందాక బుక్ కూడా చూపించారు. ఈ ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అంటే ఏంటి గురుగారు అసలు? అంటే ఇవన్నీ డైమెన్షన్స్, దృక్కోణాలు. ద్వైతం అనే ఒక దృక్కోణం,
అద్వైతం అనేది ఒక దృక్కోణం, విశిష్టాద్వైతం అనేది ఒక విశేషమైన దృక్కోణం. మూడు విభిన్నమైన దృక్కోణాలు, పాయింట్ ఆఫ్ వ్యూస్. ఓకే. దాన్ని విపులంగా చెప్పాలంటే అద్వైతం యొక్క దర్శనంలోంచి దర్శిస్తే నేను కానిది విశ్వంలో మరొకటి లేదు, నాలో ఇమ్మడనేది విశ్వంలో మరొకటి లేదు, నాకు దైవానికి అభేదమే, దైవానికి విశ్వానికి అభేదమే, కాబట్టి అన్నీ నేనే, అంతా నేనే. ఆ నేను కానిది విశ్వంలో మరొకటి లేనే లేదన్న దార్శనికతని అద్వైతం అంటారు. మన వేదాలు, ఉపనిషత్తులు ప్రతిపాదించింది, ఉద్బోధించింది అద్వైత దర్శనం. అది సర్వోత్కృష్టమైన దర్శనం. ద్వైతంలో నేను, దైవం ఇద్దరం ఉన్నాం, రెండు వేరు వేరు. అది ద్వైతం. అద్వైతం అంటేనేమో నేనే దేవుడు అనేది. అద్వైతంలో నాకు దైవానికి, దైవానికి విశ్వానికి మధ్య ఉన్నది అభేదమే. నేనే దైవం, నేనే విశ్వం. ఓకే. ద్వైతంలో నేను, దైవం వేరువేరుగా ఉన్నాం. ఓకే. సపరేట్గా. విశిష్టాద్వైతంలో మనందరం ఆత్మ చైతన్యాలమే అయినప్పటికీ ఈ నిర్దిష్టమైన స్థితిలో ఒక పదార్థాన్ని ధరించి ఉన్నాం కాబట్టి అద్వైతంలోనే ఒక విశిష్టత కలిగి ఉన్నది కాబట్టి ఇది విశిష్టాద్వైతం అని దీన్ని చెప్పారు. సో అలా డివైడ్ చేస్తారు. కానీ మన వేదం, మాండుక్యోపనిషత్తు, శ్రీకృష్ణుడు వీరందరూ ఉద్బోధించింది, ప్రతిపాదించింది అద్వైతాన్ని. సో ద్వైతంలో కొన్నాళ్ళు ఉన్నప్పటికీ ఎప్పటికైనా అద్వైతంలో పరిమళించాలని నేను వైయక్తికంగా అభిప్రాయపడుతున్నాను. ద్వైతం తక్కువనో దుర్గంధ భూయిష్టమని నా అభిప్రాయం కాదు, నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్తున్నాను. ఓకే. ఈ జ్ఞానభూయిష్టమైన శబ్ద తరంగం మంత్రం అనేది నేను మీ దగ్గరే విన్నాను, ఇప్పటివరకు ఎక్కడ వినలేదు. అంటే మంత్రం అంటే ఒక 108 టైమ్స్ చదవడం, మంత్రం అనే దానికి ఒక అబ్రివేషన్ ఇప్పటివరకు వినలేదు. మరి ఆ అబ్రివేషన్ ఎలా వచ్చింది అసలు? మీరు ఎట్లా మంత్రాన్ని జ్ఞానభూయిష్టమైన శబ్ద తరంగా అభివర్ణించారు కదా, అలా అభివర్ణించడం వెనుక శాస్త్రీయత ఏమిటన్నది మీ ప్రశ్న. అవును సార్. ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు ఇంద్రియాతీతమైనది, మానవ మస్తిష్కానికి అంతు చిక్కనటువంటిది. ఎందుకంటే భగవంతుడు భగవత్తత్వం లేదా ఆత్మతత్వం ఎప్పుడు ఇంద్రియాలతో ధృవీకరించడం సాధ్యం కాదు. మీరు ఎప్పుడు ఆత్మ అంటున్నారు కదా, ఇక్కడ బలం పెట్టి కోసి చూపించండి అంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఇంద్రియాలతో ధృవీకరించడం సాధ్యం కాదు. ఇంద్రియాతీతమైనది ఆత్మజ్ఞానం. ఓకే. కాబట్టి మానవ మస్తిష్కం ఎప్పుడు ఇంద్రియాలతో ధృవీకరించే అంశాలకే పదశిల్పాలని ఆవిష్కరిస్తుంది. కానీ మహర్షులు తమ ఆధ్యాత్మ శాస్త్రాన్ని, మానవాతీతమైన ఇంద్రియాతీతమైన జ్ఞానాన్ని ఉద్బోధించడానికి కొన్ని విశేషమైన సుశబ్ద తరంగాలని, కొన్ని శబ్ద శిల్పాలని ఎంచుకోవటం జరిగింది. సో వారి ఉద్దేశం ఏంటంటే ఆ జ్ఞానాన్నంతా క్రోడీకరించి, రంగరించి ఒక శబ్దంలో ఉపస్థితం చేసి, ఇంప్లాంట్ చేసి మనకి చెప్తారు. సో మనం ఎప్పుడైతే ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నామో, ఆ మంత్రాన్ని పఠిస్తున్నామో, మనలో ఆ జ్ఞాన జాలం, ఆ భావజాలం స్ఫురిస్తుంది. ఓకే. కాబట్టి జ్ఞానాన్ని, ఇంద్రియాతీతమైన జ్ఞానాన్ని ఒక శబ్ద శిల్పంలో పొందుపరిచి ప్రయోగిస్తే ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మనలో ఆ భావ సౌరభాలు స్ఫురింపచేసే ఒక విశేషమైన ప్రయత్నమే మంత్రం. ఓకే. దాని అబ్రివేషన్ ఇంత అద్భుతంగా చెప్తారని నేను అనుకోలేదు సార్. మంత్రం అనే దానికి మామూలుగా ఏదో ఇట్లా అనుకోవడమో లేకపోతే చదువుకోవడము అంతవరకే తెలుసు, కానీ చాలా వీక్షకులకి చాలా అద్భుతంగా అర్థమైంది. అయితే సార్, ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఒక మామూలు సహజ మస్తిష్కానికి, అంటే ఒక సహజ మానవుని మస్తిష్కానికి ఆధ్యాత్మికత అనేది సహజంగా అర్థం కాదు అన్నట్టుగా చెప్పారు. కాబట్టి అసలు ఎందుకు అర్థం కాదు? ఒక సామాన్య మానవుడు ఏ గురువు లేకుండా కానీ నార్మల్గా చదువుతున్నప్పుడు అది అర్థం కాదా, లేకపోతే వాళ్ళకి బోరు కొట్టినట్ట, లేకపోతే దేనివల్ల వాళ్ళకి అలా అనిపిస్తుంది? సహజంగా అర్థం కాదని ఎందుకు అంటారు? అర్థం కాదంటే నా ఉద్దేశం అదేదో కష్టం అనేది కాదు. మొట్టమొదటిగా దాని ఆసక్తి తెలియదు, దాని విలువ తెలియదు. అది ఎంత విలువైందో తెలియకపోవటం వల్ల దాని మీద ఆసక్తి ఉండదు. రెండోది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్లుగా ఆధ్యాత్మిక జ్ఞానం ఇంద్రియాతీతమైంది. అది ఇంద్రియాలతో ధృవీకరించడం సాధ్యం కాదు. సో మనిషి ఆ జ్ఞానం చదివినప్పుడు మానవత్వానికి ఆపాదించుకుని దాన్ని అపార్థం చేసుకుంటాడు. అర్థం కాదన్నప్పుడు నా ఉద్దేశం
ఇతనికి అపార్థం అవుతుందండి. ఉదాహరణకి నాకు చాలా తీవ్రమైన అనారోగ్యంగా ఉందనుకోండి, నేనేదో ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదివా, ఆ గ్రంథంలో ఈ జ్ఞానం నిన్ను రక్షించి తీరుతుంది అని ఉంది. జనరల్గా నేను అనారోగ్యంలో ఉన్నాను, నాకేమనుకుంటా, ఓ ఈ జ్ఞానం అధ్యయనం చేస్తే, అర్థమైతే, అనుష్ఠానం అయితే, ఈ జ్ఞానాన్ని పఠిస్తే నా అనారోగ్యం పోతుంది అనుకుంటా. అవును కదా, అవునవును. అంటే నన్ను రక్షిస్తాడన్నారు కాబట్టి అసలైన రక్షించడం అంటే, ఇప్పుడు ఒక జైల్లో ఎప్పటి నుంచో మగ్గుతున్నోడికి జైలు సౌకర్యవంతంగా ఉండటం కాదుగా రక్షించడం, జైల్లోంచి శాశ్వతంగా బయటికి తీసుకురావడం రక్షించడం కదా. సో అనారోగ్యాన్ని నివారిస్తే అది బెయిల్ లాంటిదే, లేకపోతే సౌకర్యమైన జైలు లాంటిది. మరి రక్షించడం అంటే ఏంటి? ఈ జనన మరణ చక్రాల విషవలయంలోంచి శాశ్వతంగా బయటపడిపోయి మళ్ళీ మన సహజత్వాన్ని, నిజతత్వాన్ని, కాలాతీతమైన స్థితిని పరిపూర్ణమైన దైవాలుగా భాసిల్లేటట్లు చేయటం రక్షించటం. ఇది తెలియని వాడు గురువు లేకపోతే రక్షించడం అంటే మనకి బాగా డబ్బులు ఉండటం, లేకపోతే అనారోగ్యాన్ని నుంచి రక్షించడం అనుకుంటారు. అలాంటి అపార్థాలని తొలగించేదే గురువు. సార్, ఆత్మజ్ఞాన రాహిత్యమే ఒక మానవుడికి ఆత్మహంతకంగా మారుతుందని నేను చదివాను మాండూక్యోపనిషత్తులో. అది ఎందుకని అంటారు అలా? అంటే ఈశావాస్యోపనిషత్తులో 3వ శ్లోకంలో మహర్షి ఏమని ఉద్బోధించారంటే, మానవుడు జీవించినంతకాలం భౌతికమైన లాలసలోనే, లంపటంలోనే పడిపోయి ఒకవేళ ఆత్మజ్ఞానం తెలుసుకోకుండానే మరణిస్తే అతడి దేహపతనం అయిపోయిన తర్వాత మరణాంతర జీవితం కూడా చీకటి లోకంలోనే ఉండాల్సి వస్తుంది. చీకటి లోకం అంటే అర్క్ అంటే సూర్యుడు అంటే వెలుగు అంటే జ్ఞానం. నా అర్క్ అంటే జ్ఞానం లేని తమస్సులోనే ఉండాల్సి వస్తుంది. నరకం లాంటిది ఏమన్నా? నరకం అంటే నరకం ప్లేస్ ఏం లేదు. నరకం అంటే నా అర్క్ అంటే సూర్యుడు అంటే ప్రకాశం అంటే జ్ఞానం. నరకం అనే ప్లేస్ లేదు. నా అర్క్ జ్ఞానం నేర్చుకోవడానికి అవకాశం లేనటువంటి స్థితి, ఆధ్యాత్మిక ఎదగటానికి అవకాశం లేనటువంటి స్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి జ్ఞానరాహిత్యం ఆత్మని హత్య చేసినట్టే అనేది ఈశావాస్యోపనిషత్తులో చెప్పారు. ఎలా అంటే, ఆత్మహత్య అంటే శరీరం చనిపోవడం కాదు, బలవన్మరణం. అది బలవన్మరణం వేరు, ఆత్మహత్య వేరు. ఇప్పుడు నా దేహం కొన్నాళ్ళ పాటు జీవించగలిగే సామర్థ్యం ఉన్నది, అయినప్పటికీ నేను ఏదో కొంచెం డిప్రెషన్కి లోనే శరీరాన్ని చంపేశా. అది ఆత్మహత్య కాదు, అది బలవన్మరణం. ఆత్మహత్య అంటే విష్ణుమూర్తి అనే మహనీయుడిలో ఎంతటి అద్భుతమైన ఆత్మచైతన్యం ఉన్నదో నాలో కూడా అంతే శక్తిగల ఆత్మచైతన్యం ఉన్నది. కానీ వారు ఆత్మ పట్ల విశేషమైన ఆసక్తిని పెంచుకుని ఆత్మజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుని శ్రీ మహావిష్ణువు స్థాయికి ఉద్ధరించుకోగలిగారు. శ్రీకృష్ణుడు ఏ ఆత్మచైతన్యం ఉందో నాలో కూడా అదే ఆత్మచైతన్యం ఉంది. శ్రీకృష్ణుడు ఆత్మచైతన్యానికి ఏ ప్రతిభ ఉన్నదో నాలోని ఆత్మచైతన్యానికి కూడా అదే ప్రతిభ ఉన్నది. కాకపోతే నేను నాలో ఉన్న ఆత్మ యొక్క జ్ఞానాన్ని మస్తిష్కంలో పెట్టుకోవాలి. ఇక్కడుంది సామర్థ్యం, ఇక్కడ లేదు, ఆలోచనలో లేదు అంటే మస్తిష్కంలో లేదు. ఆత్మ ఉన్నది కానీ ఆత్మ యొక్క జ్ఞానం లేదు. సో ఆత్మ జ్ఞానం ఉంటే అతడు శ్రీకృష్ణుడు స్థాయికి ఉద్ధరించుకోవచ్చు. ఆత్మ జ్ఞానం లేకపోతే అతడు శాశ్వతంగా మానవుడిగానే మిగిలిపోతాడు. కాబట్టి ఆత్మ జ్ఞానం లేకపోతే ఒక రకంగా ఆధ్యాత్మిక ఎదుగుదలకి అవరోధంగా ఉన్నాం. కాబట్టి ఆత్మ హంతకుడు వంటి వాడే అని ఈశావాస్యోపనిషత్తులో మహర్షి ప్రబోధించారు. సార్, ఇప్పుడు శాంతి మంత్రం అంటే ఓం శాంతి 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 అని అనుకుంటారు, కానీ శాంతి మంత్రానికి ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ పోయం చూసాం మేము. అదేంటి అంటారు? అంటే నేను ఉపదేశించిన మాండూక్యోపనిషత్తులోనే అంటే శాంతి మంత్రం అన్నప్పుడు హితపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలు, నా ఇంద్రియాలను రక్షించి నువ్వు నా ఇంద్రియాలతో మంచే చూడాలి, నా చెవులతో మంచే వినాలి అని భాష్యం చెప్పారు. నేను దర్శించిన దర్శనం ఏంటంటే, ఇంద్రియాల ద్వారా వస్తున్న సమాచారంతో నా అంతరంగం కలుషితం అవ్వకుండా నన్ను కాపాడు అన్నట్లుగా నేను దర్శించిన దర్శనం. ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా విషయేంద్రియ సంయోగం అని చెప్పారు. సాంఖ్యశాస్త్రం 14వ శ్లోకం. మన కన్నీరుకి కారణం కష్టం కాదంట,
విషయేంద్రియ సంయోగం అంటే ఇంద్రియాల ద్వారా వస్తున్న సమాచారంతో మన అంతరంగాన్ని కలుషితం చేసుకోవటమే మన కన్నీరుకి కారణమని బాబా 2వ అధ్యాయం 14వ శ్లోకంలో ఆచార్యులు ఉపదేశించారు. అలాగే అష్టావక్ర గీతలో అష్టావక్రుడు విషయాన్ విషవత్యజే, ఇంద్రియాలతో వస్తున్న విషయాల్ని విషంలాగా భావించి బయట వదిలేసేయమన్నాడు. ఓకే. కాబట్టి భద్రం అన్నప్పుడు నా ఇంద్రియాలని భద్రపరచుకోమంటామో, నా ఇంద్రియాల ద్వారా మంచే చూసేటట్లుగా నన్ను దీవించమంటామో కాదు. పదార్థ రూప జగత్తుకు సంబంధించిన సమాచారం ఇంద్రియాల ద్వారా నాకు అందివ్వబడినప్పుడు, పదార్థ రూప జగత్తుకి సంబంధించిన సమాచారం నా ఇంద్రియాల ద్వారా నేను దర్శించినప్పుడు ఆ సమాచారంతో నా అంతరంగం కలుషితం అవ్వకుండా కాపాడమన్నట్లుగా నేను దర్శించిన దర్శనం అది. ఓకే, సూపర్ సార్. సార్ ఇప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి కనిపించింది సార్ మాండూక్యోపనిషత్తులో. ఆత్మకు 4 పాదాలు. అంటే ఇప్పుడు మనిషికి ఆ దేహానికి 2 పాదాలు, చనిపోయిన తర్వాత బయటకు వచ్చే ఆత్మకు కూడా 2 పాదాలే ఉంటాయి కదా. మనలో ఉన్న ఆల్రెడీ ఇప్పుడు మనం ఉన్న మన ఆత్మకు కూడా 2 పాదాలు కదా, మరి 4 పాదాలు అంటే దాని ఉద్దేశం? పాదం అంటే కాళ్ళని కాదు, పాదం అంటే ఫేజ్. ఓకే. 4 పాదాలంటే కాళ్ళని కాదు, ఫేజెస్, 4 ఫేజెస్ ఉన్నాయని. ఓకే. అంటే 4 ఫేజెస్ ఉన్నాయని. జాగృత అవస్థ అవన్నీ ఫేజెస్ అంటే 4 మోడస్ ఆపరెండిస్, అయితే 4 వ్యవహార శైలులు ఉన్నాయని. పాదం అంటే కాళ్ళని కాదు. ఒక ఫ్లో చార్ట్ లో డివైడ్ చేసిన డిఫరెన్షియేట్ ఇట్ హ్యాస్ 4 మోడస్ ఆపరెండిస్ అన్నమాట. అంటే ఒక 4 విభిన్నమైన ఆలోచన విధానాలు ఉన్నట్లు. ఓకే సార్. ప్రాప్తము కర్మానుసారం, బుద్ధి కర్మానుసారం, వీటిని బేస్ చేసుకొని ఏమైనా మన జీవితంలో కర్మ అనేది నడుస్తుందా అంటారు? బుద్ధి కర్మానుసారం, బుద్ధి కర్మానుసారం, ప్రాప్తం, ఇవన్నీ నిజంగా ఉన్నాయి అసలు? అంటే కర్మ అన్న పదానికి చాలా అర్థాలు ఉన్నాయి కదా. బుద్ధి కర్మానుసారం అంటే ఉండొచ్చు, మన మైండ్ సెట్ని బట్టి. అంటే బుద్ధి కర్మానుసారం అన్నప్పుడు మనం చేసే కర్మలను బట్టి బుద్ధి ఉంటుంది అని అర్థం అది యాక్చువల్గా. ఓకే. దాని అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కామన్ సెన్స్ ఉపయోగిస్తే బుద్ధి బట్టి కర్మ ఉంటుంది కానీ కర్మ బట్టి బుద్ధి రాదు, అంతే కదా. సో అక్కడ దాని అర్థం ఏంటంటే కర్మానుసారం బుద్ధి అన్నప్పుడు 8వ అధ్యాయం 3వ శ్లోకంలో శ్రీకృష్ణుడు కర్మ అంటే అసలైన అర్థాన్ని చెప్పారు. జీవాత్మ పరమాత్మలో లీనమైన సకల భూతముల్ని బహిర్గతమనర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయంకై చేయు చేష్టలని అనగా సృష్టి ఆది కర్మలని కర్మాంధురని శ్రీకృష్ణుడు చెప్పారు. కాబట్టి సృష్టించటమే కర్మని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఓకే. కాబట్టి ఆ సృష్టించటం అనే మనం దేన్ని సృష్టించుకున్నామో దాన్ని బట్టే మన బుద్ధి వికసిస్తుందని దాని అర్థం. కర్మానుసారే బుద్ధి అంటే మనం చేసే యాక్ట్ బట్టి మన బుద్ధి వస్తుందని కాదు. మనం దేన్నైతే సృష్టించుకున్నామో ఆ సృష్టించిన సృష్టికి అనుగుణ్యంగానే మన బుద్ధి వికసిస్తుందని దాని అర్థం. ఓకే సరే. ఇప్పుడు మీరు ఇందాక నేను మాండూక్యోపనిషత్తు మొత్తం చదువుతున్నా, నేను రిఫర్ చేస్తున్నప్పుడు ఓంకారం నుంచి దైవం నుంచి ఆత్మజ్ఞానం సమ్ వర్డ్ ఉంది, ఆత్మచైతన్యం నుంచి ఇంకా 4 టైప్స్ ఆఫ్ డివైడ్ అయ్యాయి సార్. అవి ఎందుకు అంటే అదొక ఫ్లో చార్ట్ ఆ విధానంగా అన్ని జన్మించాయంటారు? అంటే కాదు, ఒక ప్రయాణం, ఒక మహాప్రస్థానంలో మన ఒక నిర్దిష్టమైన స్థితిని ఓంకారం అన్నారు. ఇంకొంచెం పరిణమించిన తర్వాత ఆ స్థితిని దైవం అన్నారు. ఇంకొంచెం వికసించిన తర్వాత ఆ స్థితిని ఆత్మ చైతన్యం అన్నారు. ఆత్మ చైతన్యం అనే స్థితిలో 4 విభిన్నమైన వ్యవహార శైలులు ఉపస్థితమై ఉన్నాయన్నారు. కాబట్టి దైవం అన్న స్థితిలో ఆ 4 లేవు, ఓంకారం అన్న స్థితిలో ఆ 4 లేవు. ఆత్మ అన్న స్థితికి వికసించినప్పుడు ఆ నిర్దిష్టమైన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ నిర్దిష్టమైన స్థితికి 4 ప్రత్యేకమైన విశేషమైన వైఖరులు ఉన్నాయి. అవి జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, అతీతావస్థ. ఓకే, అది అంతే. అంటే ఆ 4 బట్టి మనం ఆత్మచైతన్యం అనేది చేసుకోవచ్చు అంటారు? ఆత్మచైతన్యం యొక్క సహజత్వంలో 4 స్థితులు ఉన్నాయని చెప్పారు. అంతే. దీంతో పాటు ఓంకారం నుంచి శాంతం వరకు కూడా ఇంకో ఫ్లో చార్ట్ ఒకటి డిజైన్ చేశారు కదా సార్, అదేంటిది సార్? అంటే ఏంలా మాండూక్యోపనిషత్తు పుష్కర శ్లోకాలతో పరిపుష్టమై ఉన్నది.
12 టైప్స్ ఆఫ్ 12 శ్లోకాస్ ఉన్నాయి. ఓకే. అదేంటంటే 12వ శ్లోకంకి వచ్చేటప్పటికి శిఖరం, పినాకిల్ స్టేజ్, శిఖరాగ్రగానికి తీసుకెళ్తారు ఆయన. శిఖరాగ్రంలో శాంతి ఉంటుంది. మొట్టమొదటి శ్లోకంలో ఓంకారం ఉంటుంది. ఓకే. సో ఓంకారం నుండి ఫేజ్ బై ఫేజ్ పరిణితి ప్రకారం ఒక పరిణితి తర్వాత మరొక పరిణితిని సుసంపన్నం చేసుకుంటే ఆ తుది స్థితిని అలా అభివర్ణించడం జరిగింది. అది చార్ట్ రూపంలో ఇవ్వటం గ్రంథం. సార్, ఓంకారం అన్న దాంట్లో అకార ఉకార మకారాలు అవి ఉన్నాయి కదా సార్, దాని గురించి మీరు ఒక అబ్రివేషన్ రాశారు. అంటే ఓం అన్నది మాట్లాడుతున్నప్పుడు దాంట్లో అన్నీ ఇన్బిల్ట్ అయి ఉన్నా కానీ మనకి కనపడనది ఒకటి డివైడేషన్ అయి చేయడమే దాని యొక్క అని చెప్పారు కదా, అది ఒకసారి మనం వివరించాం. అంటే ఏకం ఇంకా అనేకంగా పరిణమించకముందు ఆ ఏకం యొక్క స్థితిని మహర్షి సనాతన సాంప్రదాయం ఓంకారంగా నామాంతరం గావించింది. అంటే ఓ మహావృక్షానికి రెమ్మలు, కొమ్మలు, కాండలు అనేకం ఉంటాయి. కానీ ఆ మహావృక్షంలో రెమ్మ యొక్క మూలము విత్తనమే, కొమ్మ యొక్క మూలము విత్తనమే, అలాగే వేర్లు యొక్క మూలము విత్తనమే. అనేక పర్ణాలు ఉన్నాయి, ఆ పర్ణాల యొక్క మూలము విత్తనమే కదా. సో ఆ విత్తనమే ఓంకారం. ఓకే. అంటే ఆ జ్ఞానానికి మహర్షి ఓంకారం అని నామాంతరం గావించారు. ఆ జ్ఞానానికి మహర్షి ఓంకారం అని నామాంతరం గావించారు. దాన్ని ఓంకారంగానే ఎందుకు పెట్టాలి? ఇంకో పేరుతో అయినా పిలవచ్చుగా, అంటే ఏదైనా పిలవచ్చు. కానీ వారు ఓంకారంగా ఎందుకు పెట్టారో చెప్పారు వారే. 8వ శ్లోకంలో చెప్పారు ఆయన. ఓకే. 8వ శ్లోకంలో ఓంకారం అకార ఉకార మకారాల కలయికని, ఆ అన్నది జాగృతావస్థకి ప్రతీకాత్మకంగా ఉన్నదని, అలాగే ఊ అన్నది స్వప్నావస్థకి ప్రతీకాత్మకంగా ఉన్నదని, తర్వాత అన్న శబ్దం మన సుషుప్తావస్థకు ప్రతీకాత్మకంగా ఉందని చెప్పారు. దాంట్లో గొప్పతనం ఏంటంటే ఆ ఉమ్లు కలయిక ఔం అవుతుంది కానీ ఓం అవదు. ఓకే. ఔం అవుతుంది కానీ ఓం అంటే 4వ స్థితి ఓంలో ఉంది. సో ఓం అన్న దాంట్లో అకారం ఉంది, ఉకారం ఉంది, మకారం ఉంది, 4వ చైతన్య స్థితి కూడా ఉంది. 4వ స్థితి అంటే అతీతమైన స్థితి. సో అందుకుని ఓంకారం అన్న ఒక శబ్దశిల్పంలో విశేషం ఒకటి ఉన్నది. ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉన్నాయి. అకార ఉకార మకారాలు కలిపితే ఓం అవ్వదు. సో 4వ చైతన్య స్థితి కూడా ఓంకారంలో మిళితమై ఉన్నదని అందుకుని దానికి అలా పేరు పెట్టామని మహర్షి వివరణ ఇచ్చారు. అది సూపర్ సార్, సూపర్ సార్. సార్, ఈరోజు మీతో ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వీక్షకులకు కూడా ఫైనల్గా మీరు ఏదన్నా ఒక 2 words ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి సాధకుడికి నేను తెలియజెప్పేది ఒక్కటే, ప్రతి వాళ్ళు ఇది చేయండి, ఇది చేయొద్దు, ఇలా చేస్తే ఇలాంటి శుభ పరిణామాలు ఉంటాయి, ఇలా చేయకపోతే ఇలాంటి దుష్పరిణామాలు ఉంటాయని చెప్తారు. కానీ నేను చెప్పేది, ఏ జ్ఞానం తెలిస్తే సహజంగానే మనం అంత ఉన్నతంగా ఉంటామో, ఏ జ్ఞానం తెలియకపోవటం వల్ల మనం ఇంత నీచంగా ఉంటామో ఆ జ్ఞానాన్ని తెలుసుకోమని, జ్ఞానం తెలుసుకుంటే ఖచ్చితంగా మీ అందరిలో పరిమళాలు వికసిస్తాయని, జ్ఞాన మార్గం భక్తి మార్గానికి వ్యతిరేకం కాదని, చక్కగా భక్తి మార్గంలో ఉండండి, కానీ భక్తితో సరిపెట్టుకోకుండా ఆ భక్తి నుంచి జ్ఞాన మార్గం వైపు అడుగులు వేయండి అని మీకు విన్నవించుకుంటూ, భారతదేశంలో జన్మించారు కదా, సనాతన సాంప్రదాయం నాడీగతంగా రక్తగతంగా మీలో ప్రవహిస్తున్నది కదా, ఆదిశంకరాచార్యుల వారు పుట్టిన గడ్డలో పుట్టి మన శ్రీకృష్ణుడు నడయాడిన నేల మీద మీరు జన్మించి ఇంకా జ్ఞాన మార్గంలోకి రాలేకపోయారంటే నిజంగా అది చాలా ఆలోచించాల్సిన విషయం. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోండి, ప్రతి ఒక్కళ్ళు గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేయండి, ప్రతి ఒక్కళ్ళు ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయండి, నిర్వాణ షట్కాన్ని అధ్యయనం చేయండి. ఈసారి భారతదేశంలో పుట్టినందుకు ఆధ్యాత్మిక శిఖర స్థాయికి ఉద్ధరించుకునే సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణు, జై సనాతన సాంప్రదాయం. మన సనాతన సాంప్రదాయం అంటే ఛాదస్థాల పుట్టినిల్లు కాదు, చైతన్యాల పుట్టినిల్లు. ఛాదస్థాలు వదిలేసి చైతన్యంలోకి ప్రవేశించమని హృదయంగా మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. శుభం, జయోస్తు.
థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.